చంద్రశేఖరేంద్రి సరస్వతి స్వామి వారి యొక్క దివ్య చరిత్రల్లో కొన్ని ఘట్టాలను మనం మననం చేసుకుంటూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని వాగ్రూప ఆరాధన చేసుకుంటూ ఈరోజు 3వ రోజుకి ఈ యజ్ఞంలో ఈరోజు పరిసమాప్తి దినానికి మనం చేరుకున్నాం. చంద్రశేఖర అనే నామం వింటేనే మనకు ఒక పారవశ్యం కలుగుతున్నది. పైగా జగద్గురువుల యొక్క పీఠాల్లో శివుడు చంద్రమౌళీశ్వరుడుగా అర్చింపబడుతూ ఉంటాడు. ఈరోజు ఇక్కడ శ్రీ 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 విజేంద్ర సరస్వతి స్వామి వారు అర్చన చేస్తూ ఉండగా మనం స్ఫటికలింగం సాక్షాత్తు కైలాసం నుంచి శివుడు ఇవ్వగా శంకరుల వాళ్ళు భూమికి తీసుకొచ్చిన 5 లింగాల్లో ఒకటిది. అటువంటి దివ్యలింగాన్ని మనం ఇక్కడ కనులారా ఈరోజు వీక్షించాం. శివుడి పేరు చంద్రమౌళీశ్వరుడు. మనం చెప్పుకుంటున్న గురువుగారి పేరు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. అసలు ఈ చంద్రశేఖర శబ్దానికి ఏదో ప్రత్యేకత ఉన్నది. శివునికి ఎన్నో నామాలు ఉన్నాయి కానీ ఈ నామంలో ప్రత్యేకత ఉంది. మార్కండేయుడిపై యముడు కాలపాసం వేసేటప్పుడు ఆయనకి ఏ నామం గుర్తొచ్చిందంటే ఇదే గుర్తొచ్చింది. చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వయ్యమహ అన్నారు ఆయన. చంద్రశేఖరుని ఆశ్రయించాను, నన్ను యముడు ఏం చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. చంద్రశేఖర 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 పాహిమాం అని ఆశ్రయించాడు. తర్వాత ఒక సిద్ధాంతాన్ని ఆయన అందిస్తూ సంసార సర్పదష్టానాం జంతూనాం అవివేకినాం చంద్రశేఖర పాదాబ్జ స్మరణం పరమౌషధం అని చెప్పారు. సంసారం అనే సర్పం కాటు వేసి ఆ విషమెక్కితే ఆ విషబాధ పోవడానికి మందేమిటాయంటే చంద్రశేఖరుల యొక్క పాదాబ్జాన్ని స్మరించాలి అని. అసలు చంద్రుడు అంటే అమృతకిరణుడు అని అర్థం. అమృతకిరణుడైన చంద్రుడిని శేఖరమునందు కలవాడు. శేఖరం అంటే చివర, అంతము, లక్ష్యము, గమ్యము. అదేమిటయ్యా అంటే అమృతత్వం. అమృతత్వమే లక్ష్యముగా మనల్ని నడిపి అమృతత్వ ప్రాప్తిని కలిగించువాడు ఎవడో అతడు చంద్రశేఖరుడు. ఆ అమృతత్వమైనటువంటి స్థితిని ఇవ్వడానికై అవతరించిన చంద్రశేఖరులు జగద్గురువులు. వారి యొక్క వైభవాన్ని మనం చెప్పుకుని ధన్యమవుతున్నాం. ఈ వైభవం చెప్పేటప్పుడు ప్రధానమైన వారి యొక్క అవతార వైభవాన్ని చెప్తూ మధ్యలో మహిమల్ని మనం అలంకారములైన అంగములుగా భావన చేస్తున్నాం. ప్రధానంగా వారు చేసింది ధర్మరక్షణ. ఈ ధర్మరక్షణ 3 విధములుగా జరుగుతున్నది. అదీతి బోధాచరణ ప్రచారములనేది ఆచార్యుల యొక్క ప్రధాన ధర్మం. తాను ధర్మాన్ని అధ్యయనం చేసి స్పష్టపరచుకుని దాన్ని తాను ఆచరిస్తూ ఇతరుల చేత ఆచరింపజేయడం అనేది ఆచార్య ధర్మంగా పెద్దలు మనకు చెప్తూ ఉన్నది. అయితే వీరు జీవన్ముక్తులు, వీరు ఆచరించవలసింది ఏమీ లేదు. కానీ కృష్ణ పరమాత్మ ఏ విధంగానైతే యజ్ఞదాతరిసి శ్రేష్ఠ అని చెప్తూ నేను కూడా చేస్తాను అన్నాడు ఆయన కృష్ణుడు. ఆయన ఏది అవసరం లేకపోయినా. ఎందుకంటే లోకానికి ఒక రీతిని నీతిని చూపడం కోసం అవతరిస్తారు. పైగా ఆచార్య స్వరూపంగా అవతరించిన వారి బాధ్యత అది. అందుకే జీవన్ముక్తులైనప్పటికీ ఆదిశంకరులు కూడాను సంచారం చేస్తూ ధర్మబోధ చేస్తూ ఇటు ఉపాసన్ని ఇటు ధర్మాన్ని బోధిస్తూ తాను మాత్రం జీవన్ముక్త స్థితిలో జ్ఞానస్థితిలో ఉంటూ అవతరి వారి అధికారానికి తగ్గట్టుగా వారి యొక్క మార్గంలో వారిని మరింత ప్రేరణ చేశారు. అదే విధమైన మార్గంలో జీవన్ముక్తులైనటువంటి చంద్రశేఖరులు నడిచి మనందరికీ కూడా తన దివ్య చరిత్ర ద్వారా బోధన అందించారు. నిన్న ముఖ్యంగా మనం చెప్పుకున్నది వేద ధర్మ రక్షణ. ఒకటి సనాతన ధర్మాన్ని రక్షించడం, ఒకటి వేదాన్ని రక్షించడం. ఎందుకంటే వేదమే ఈ దేశానికి రక్ష, తద్వారా ప్రపంచానికి క్షేమంకరమైనది. అందుకే వేద రక్షణ ఎన్ని రకాలుగా చేశారో నిన్న మనం చెప్పుకున్నాం. ఆ వేదోద్ధారక అనేటువంటి స్వరూపంగా మత్స్య, హయగ్రీవ, దక్షిణామూర్త్యాది తత్వములుగా ఆయన మనం భావన చేసుకున్నాం. పైగా వేదవేత్తలను ఆయన గౌరవించడం, వేద అధ్యయనం చేసే విద్యార్థుల్ని పోషించడం, అది ఎన్ని రకాల వ్యవస్థను చేశారు భారతదేశంలో. ఇప్పటికీ ఆ వ్యవస్థలు కొనసాగుతున్నాయి. కేవలం మన ఆంధ్రదేశ ఇటు దక్షిణ దేశాల్లోనే కాకుండా ఉత్తర దేశాల్లో కూడా ఆ విధమైనటువంటి వేద రక్షణ చేసినటువంటి వారు. పైగా వేదార్థ విద్భ్య ప్రతివర్షదేయం స్థిరీకృతం ప్రాభృతమవ్యనేనా అన్నారు. ఈ మహానుభావులు చేసిన గొప్ప విషయం ఏంటంటే వేదార్థ వేత్తలకి ప్రత్యేకించి పారితోషికములు ఏర్పాటు చేశారట. వేదాన్ని యథాతథంగా మంత్రాన్ని కాపాడడం ఒకటి, దాని అర్థాన్ని తెలుసుకుని దాన్ని కాపాడడం ఒకటి. అలాంటి అర్థవేత్తల్ని కూడా కాపాడారు. పైగా ఈశాన సర్వ విద్యానాం అనే మాటకి ఆనాడు దక్షిణామూర్తిని చెప్పుకుంటున్నాం, శంకర భగవత్పాదని చెప్పుకుంటున్నాం, మళ్ళీ చంద్రశేఖరుల వారిని చెప్పుకోవాలి. ఈశాన సర్వ విద్యానం అనే మాటకు ఆయన చక్కటి లక్ష్యం. అన్ని విద్యల్లో ఈశ్వరుడు ఆయన ప్రభు. దానికి జటావల్లభుల వారు ఒక మాట చెప్తున్నారు. ఋగ్వేదో వా యజుర్వేద సామాధర్వ శృతి తదా శాఖాయా కాపి వా భూయాత్ తేనేత్థం పరిపుష్యతే ఆంధ్రో వా ద్రావిడో వా స్యాద్ అన్యో వా ద్విజసత్తమః సాయణాచార్య భాష్యజ్ఞ తదీయాదరమర్హతి అన్నారు. ఆయన ఏ భాష వాడినప్పటికీ కూడా, ఏ వేదం వాడినప్పటికీ కూడా
వేద భాష్యం తెలిసిన వాడైతే అతన్ని ఎక్కువగా ఆదరించేవారట. వేదము, వేదార్థము ఇవన్నీ తెలిసిన వారిని ఏ విధంగా ఆదరించేవారని. ఇంకా వేదాంత శాస్త్రములను పుష్టి పొందించిన మహాత్ములు. సర్వ విద్యలో అన్నప్పుడు ముందుగా మనం వేదం చెప్పుకోవాలి కదా, వేదాంతము. ఏవం వేదాంత మీమాంసా న్యాయ వ్యాకరణాదయ విద్యాహ పుష్టిం తత ప్రాపు చంద్రాదోషధయో యథా అన్నారు ఇక్కడ. చంద్రుడు రాగానే ఓషధులు పుష్టి పొందుతాయట. ఓషధుల ద్వారా జీవులందరూ రక్షింపబడతారు. అలాగే విద్యలు ఓషధులు వంటివి. ఎందుకంటే మానవుడు ఇతర జంతుజాలం నుంచి విడివడి తనకంటూ ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది విద్య వల్లనే. విద్య లేకపోతే వాడు పశుప్రాయుడే. ఈ విద్యలు మళ్ళీ లోకంలో వ్యవహారానికి పనికొచ్చేటువంటి ధర్మాది బోధలన్నీ కూడా అపరావిద్యలు అవుతే పరావిద్య వేదాంత విద్య. ఉభయ విద్యల్ని పరిపుష్టి చేసే ఈశాన సర్వ విజ్ఞానం అయిన. అందుకే వేదాంత మీమాంసా న్యాయ వ్యాకరణాదయ విద్యా ఇవన్నీ కూడా ఓషధులు లాంటివి, మనల్ని బాగు చేస్తాయి. ఆ ఓషధులకు పుష్టి ఇచ్చేవాడు కావాలి. అతడు ఎవడంటే అమృత కిరణుడైన చంద్రుడు. ఇప్పుడు ఈయన చంద్రశేఖరుడు కాదు, చంద్రుడు అయిపోయాడు. ఓషధుల్ని పుష్టి చేసే చంద్రుడుట. అంటే విద్యలనబడే ఓషధుల్ని పుష్టి చేస్తున్నారు. ఎలాగంటే చంద్రుడు ఓషధుల్ని పుష్టి చేసినట్లుగా సమస్త శాస్త్రముల్ని పుష్టి చేశారు అని చెప్పారు ఇక్కడ. అంతేకాదు వేద విద్యావేత్తల్ని ఎలా గౌరవించాలో చూపించారు. అలాగా వీరి సర్వజ్ఞత్వము, వేద విద్యని వేద విద్యావేత్తల్ని గౌరవించే బోధ జరిగిన ఒక సంఘటన వారి జీవితం నుంచి మనం ఇక్కడ స్మరించుకున్నట్లయితే, ఒకప్పుడు స్వామివారు ఈ కాంచీలో ఈ పీఠంలో ఉన్నప్పుడు అనేక మంది వచ్చి నమస్కారం చేసుకుంటూ ఉంటే, తిరువడై మరుదూర్ అనే ప్రాంతం నుంచి ఒక సంపన్నుడు అక్కడ స్వామి యొక్క ప్రసాదం తీసుకొచ్చట. మహాలింగ స్వామిని ఉన్నారు తిరువడై మరుదూర్లో. ఆ మహాలింగ స్వామి యొక్క ప్రసాదాన్ని పట్టుకొచ్చారు. పైగా అది చైత్ర పూర్ణిమ మరుసటి రోజు. ఆ చైత్ర పూర్ణిమ నాడు ఆ మహాలింగ స్వామికి ప్రత్యేకమైనటువంటి అభిషేకము, పైగా రుద్రాభిషేకం జరిపించి వేద పండితుల చేత ఆ ప్రసాదాన్ని గురువుగారికి సమర్పణ చేయడం కోసం తీసుకువచ్చారు. గురువుగారు చూపులోనూ ఒక చిత్రమైనటువంటి వైఖరి కనిపించింది. అతడు తీసుకొచ్చి అక్కడ ప్రసాదాలు పెడితే ఏమిటి అవని అడిగారట. అంటే మహాలింగ స్వామి ప్రసాదం అని. సరే, దీని గురించి తర్వాత ఏంటి విశేషం అడిగారు. నిన్న పెద్ద ఏకాదశి రుద్రాభిషేకం చేసాం, చాలా విశేషంగా జరిపాం అభిషేకం అంతా కూడా. అనేక మంది వేద పండితులకు సన్మానాలు చేసాం అని అంటే, ఓహో చాలా మంది వచ్చారా, ఎవరెవరు వచ్చారేంటి అని అడిగారట. వెంటనే లిస్టు తీసుకువెళ్ళాడు. 11 మంది వేద పండితుల పేర్లే చెప్పాడు. వెంటనే ఒక్కసారి ఆయన తేప్పురై మానల్లూరు అదే కదా, తేపూర్ మానల్లూరు. ఆ మానల్లూరు వెంకటేశ ఘనాపాఠి, ఆ ప్రాంతంలో వెంకటేశ ఘనాపాఠి పేరు అందులో ఉన్నది. ఓహో వారు కూడా వచ్చారా, చాలా పెద్దవారు కదా అని అడిగారట. అవును చాలా పెద్దవారండి, వయస్సు కూడా చాలా పెద్దదని. అవునా, అయితే వారు పలుకు అదంత దృఢంగా లేదు కదా, సరిగ్గా చదవలేదు కదా అంటే, ఇవన్నీ అలా తెలిసా ఈయనకి అనుకుని, అవునండి కొంచెం ఇది. వెంటనే ఆయన తీవ్రమైన స్వరంతో అన్నారట, ఆయన సరిగ్గా చదవట్లేదని చెప్పి నువ్వు ఆయన దగ్గరకు వచ్చి ఇలా పలుకుతున్నారంటే ఇంకా గట్టిగా పలకండి అన్నావా లేదా? వెంటనే అతను ఇంతవరకు ఉత్సాహంగా చెప్తూ నువ్వు కాస్త భయకంపితుడయ్యాడు. తర్వాత ఆయన పట్ల నువ్వు నిరాదరణ చూపించడమే కాకుండా, అందరికీ ఎంతెంత దక్షిణలు ఇచ్చావు, అందరికీ ఇచ్చావా దక్షిణలు అంటే, అందరికీ ఇచ్చానండి, 10 రూపాయలు ఇచ్చానండి ఒక్కొక్కరికి అన్నాడు. అందరికీ సమానంగా ఇచ్చావా? మళ్ళీ రెట్టించి అడిగేట. అప్పుడు ఆయన తల వంచుకున్నారు. అప్పుడు చెప్పారు, ఆయన పెద్ద ఆయన సరిగ్గా చదవలేదని చెప్పి ఆ 10 రూపాయల్లో 3 రూపాయలు తగ్గించి ఆయనకి ఇచ్చావు కదా అన్నట్టు. ఇవన్నీ ఆయన అక్కడ జరిగినవని ఇక్కడ చెప్తున్నారు. 3 రూపాయలు తగ్గించి ఇచ్చావు అంటే, నువ్వు ఇచ్చే డబ్బుకి తగ్గ విధంగా ఆయన చదివేరో లేదో చూసేవారన్నమాట, వ్యాపారంలాగా. ఆయనకు అది అంతే చాలు అని అనుకున్నావు, సరికదా. ఇది 2వ నిరాదరణ. ఇక 3వది, నిన్ను చక్ర పొంగలు బాగా వండించారట అక్కడ అన్నట్ట. ఓ చక్ర పొంగలు బాగా చేశారు, మంచి నెయ్యి జీడిపప్పు అన్ని వేయించి, పైగా నువ్వు స్వయంగా వడ్డించేవిట అన్నట్ట. అవును నేనే వడ్డించానని. అందరూ 1కి 2 మార్లు అడిగి మరీ వేయించుకు తిన్నారు. కానీ అదే సమయంలో ఆ ఘనాపాటి గారు చాలా రుచిగా ఉంది, మరికొంచెం వెయ్యవయ్యా అని అంటూ ఉంటే వినబడనట్టుగా నువ్వు ప్రవర్తించి ఆయనకు వడ్డించలేదు. అవునా లేదా? వెంటనే ఏడుపు వచ్చింది, దుఃఖం వచ్చింది అతనికి, తెలుస్తోంది. కానీ పశ్చాత్తప్తుడైపోతున్నాడు. అప్పుడు అన్నారు, నీకు డబ్బుంది అని కేవలమైన అహంకారంతో పండితుల్ని వేద విద్యల్ని నువ్వు అవమానిస్తావా? ఇది తగిన పనేనా? తర్వాత ఆయన ఏం చేశారు అన్నారు. అని తిరిగి తన గ్రామానికి వెళ్ళారన్నారు. వెళ్ళలేదు. ఏం జరిగిందో చూడు. నువ్వు నీ మానాన్ని పూర్తి చేశాను ఘనంగా అనుకున్నావు. ఆయన ఆ సాయంత్రం మహాలింగ స్వామి వద్దకు వెళ్ళి స్వామితో మొరబెట్టుకున్నారు. స్వామి,
నాకు ఇప్పుడు 81 ఏళ్ళు. నా 16వ ఏట నుంచి వేదాధ్యయనమే చేస్తూ నిరంతరం ఇప్పటికి ఎన్నెన్ని రుద్ర నమ్మకాలు నేను చదివానో నా అణువణువు ఆ రుద్రం నిండిపోయింది. అయ్యా స్వామి, నువ్వు తప్ప నాకు అన్యమేమీ లేదు. ఇప్పుడు నాకు వార్ధక్యం యొక్క బాధ చేత వాక్ దార్ఢ్యం తగ్గినది, వాక్ యొక్క దృఢత్వం తగ్గిపోయింది. దానితో నేను ఈ అవమానాన్ని ఎదుర్కొన్నాను. నిన్న జరిగిన అవమానం చాలా బాధగా నాకు అనిపిస్తుంది. కానీ ఇందులోంచి నాకు పాఠం నేర్చుకున్నాను. అదేమిటంటే, ఒంటికి 81 ఏళ్లు వచ్చినా ఇంకా జీడిపప్పు కలిపిన చక్ర పొంగల మీద రుచి చావలేదే. ఈ సంఘటనతో నేను ఏమనుకుంటున్నానంటే, ఈ పూట నుంచి ఇకపై చక్ర పొంగలి కాదు కదా, ఏ మధుర పదార్థము నేను ముట్టను అని స్వామి దగ్గర ఒట్టి పెట్టుకున్నాడు. ఆయన తెలుసా నీకు అన్నట్టు. ఈ లోపలే దుఃఖాక్రాంతుడు అయిపోయాడు. స్వామి మహాపరాధం చేశానన్నారు. అప్పుడు ఆయన అన్నారు, ఆ వేద పండితుడు సరిగ్గా చదవలేదు అని నిర్ణయించడానికి నువ్వెవడివి? ఆయన తన 16వ ప్రాయం నుంచి ఇప్పటికి ఎన్ని మార్లు రుద్రములు ఘనాది పాఠములు చదివారో ఆయన అణువణువున రక్తము ఆ రుద్రమంత్రమయమైపోయింది. నీకేం తెలుసు విద్య గురించి అని చెప్పేట. ధర్మ విషయంలోకి వచ్చేటప్పటికల్లా అవతార పురుషుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. అందుకే రాముడు, కృష్ణుడు, సీతాదేవి, తర్వాత ఇలాంటి పరమాచారులు, వీళ్ళనికి కానీ భక్తులు కాదలుచుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయం నాకు సద్గురు శివానందమూర్తి గారు చెప్పారు. ధర్మస్వరూపులైన అవతారమూర్తులను ఉపాసించే వాళ్ళ విషయంలో వాళ్ళు చాలా కఠినంగానే ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ లోపల గోరుడంత కారుణ్యం కూడా ఉంటుంది. కానీ కొంతసేపు కాఠిన్యం వహించక తప్పదు. అందుకే అటువంటి ధర్మస్వరూపుల్ని ఉపాసన చేస్తున్నప్పుడు ప్రక్కన మరొక విధమైనటువంటి ఉపాసన ఉండాలి. శక్తి ఉపాసనో శివ ఉపాసనో ఉండడం వల్ల నిలబడగలం, లేకపోతే నిలబడలేం. అంటే వాళ్ళ కారుణ్యం చూపించారని కాదు, చూపిస్తారు. ఒకసారి తండ్రి బాగా తిడితే తల్లి ఆదుకున్నట్టుగా మనల్ని ఆదుకోవడానికి ఒకరు ఉండాలండి అక్కడ. అటువంటి కారుణ్యం అవసరం. కానీ ధర్మంలో వారి కాఠిన్యం కూడా కారుణ్యంలో భాగమే. ఇది గ్రహించవలెను. ఆ తర్వాత పశ్చాత్తాపతుడని క్షమించండి అన్నట్ట ప్రసాదం స్వీకరించండి అంటే స్వీకరించలేదండి. ఆయన తెచ్చిన ప్రసాదం స్వీకరించలేదు. అలాగని మహాలింగ స్వామి ప్రసాదాన్ని తృణీకరించలేదు. తెచ్చిన వాడి అహంకారాన్ని తృణీకరించారు గురుగారు. అహంకారం ఎంత ప్రమాదం చూడండి. కేవలం సంపద ఉంది అని కేవల అహంకారం చేత విద్యావేత్తల్ని అలాగ అవమానించరాదనే పాఠం ఇందులో ఉంది. అందుకు నిన్న నేను చాలా సంక్షిప్తంగా ఈ కథను పరిచయం చేస్తూ రసవంతంగా రచించినటువంటి మా విశ్వనాథ శాస్త్రి గారి కథ చదువుకోండి అన్నాను. ముట్టుకోలేదు. కానీ ఈ ఒక్క కథలో ఎన్నో కోణాలు ఉన్నాయి మనకు పనికొచ్చేవి. అందుకు మళ్ళీ ఇవాళ గురువు గారు నా చేత మళ్ళీ కూర్చోబెట్టి చెప్పిస్తున్నారని నేను భావన చేస్తున్నా. ప్రసాదం స్వీకరించలేదు సరికదా. ఇంకో మాట అన్నారు, మహాలింగ స్వామి ప్రసాదం నాకు ఏదో విధంగా వస్తుందిలే అన్నారు. ఇలా అంటూ ఉంటే ఒక 65 ఏళ్ల వృద్ధుడు వచ్చేట. వచ్చి, ఇదిగో నేను తిరువడి మరుదూరు నుంచి వచ్చాను, మహాలింగ స్వామి ప్రసాదం తీసుకొచ్చాను. ఆయన పెద్ద శివాచార్యుడు, ఆయన శివదీక్షాపరుడు. అప్పుడు ఆ ప్రసాదాన్ని చక్కగా స్వీకరించేట. మహాలింగ స్వామి ప్రసాదం వచ్చి చూడండి ఆయన దగ్గరికి. అయితే నన్ను క్షమించండి అంటే, నేనేమిటి క్షమించేది? ఆ ఘనాపాటి గారు నిన్ను క్షమించాలి, నీకు ప్రాప్తం ఉంటే అన్నట్ట. నీకు ప్రాప్తం ఉంటే అన్నమాట. అప్పుడు ఆ మానల్లూరు వెళ్ళారు. ఈయన వెంటనే క్షమించమని వేడుకోవడానికి ఆ మానల్లూరు వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ ఆయన ఇంటి ముందు జనం అంతా గుమిగూడి ఉన్నారు. ఆయన తనువు చాలించారు. శరీరం త్యజించి ఈశ్వరక్షం చెందాడు ఆ మహానుభావుడు. ఆ సమయంలో భోరు మీద ఏడ్చి మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి కాళ్ళ మీద పడ్డట. అయితే గురువుగారు ఎంత బోధించారో అంత కారుణ్యం ఎలా చూపించారంటే, కొంతకాలానికి ఇతడు తన ప్రాయశ్చిత్త దీక్షగా కాశీక్షేత్రంలో వాసం చేద్దామని వెళ్ళి కాశీవాసం చేస్తూ ఆ సంపన్నుడు శరీరాన్ని త్యజించి కాశీలో శరీరాన్ని త్యజించి ముక్తి పొందారు. గురువుగారు కారుణ్యం అతనికి కూడా చక్కగా ఇచ్చారు. చూడండి, పశ్చాత్తాపడుతున్నటువంటి వారు. ఈ కథలో ఎన్నెన్ని మనం తెలుసుకున్నామంటే, వారి యొక్క సర్వజ్ఞత్వం చెప్పుకున్నాం, మహిమే. కానీ మహిమని ధర్మంతో కలిపి చెప్పుకున్నాం, అది చాలా ప్రధానం. మహిమ. రెండవది ఇంకోవైపు కనబడుతున్నది ఆయన వేద విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి గౌరవం. ఆయనకి వేదవేత్తలన్నా పండితులన్నా మహాగౌరవం అండి. ఎందుకంటే పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడు గనక జ్ఞాన సంబంధమైన వారందరూ ఆయన చుట్టూ ఆశ్రయిస్తారు. అందుకని దక్షిణామూర్తిగా కూర్చుంటే తలలు పండిన బ్రహ్మవాదులందరికీ ఎలో, ఇంకెవరికి లేదు అక్కడ. అందుకు దక్షిణామూర్తిగా చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మవాదుల పట్ల ఎంత ఆదరం ఉంటుందో, ఈ దక్షిణామూర్తి గారికి కూడా బ్రహ్మవాదులు అంటే వేదవాదులు, వేదాంతవాదులు, ఆయన పండితులు అంటే అంత ఆదరణ. ఒక్కొక్కసారి ఆయన స్థితి ఎలా ఉండేది అంటే, ఒకప్పుడు శ్రీశైలం వెళ్ళి ఆయన కాష్ఠమౌనాన్ని అవలంబించి శంకరులు తపస్సు చేసుకున్నటువంటి ఆ పాలధార పంచధార తీర్థం వద్ద నుంచి కదలకుండా కూర్చున్నారు. అప్పుడు వారితో మాట్లాడడానికి అతి సమీపస్తులు కూడా భయపడిన సమయంలో మహాపండితులైన మండలీక వెంకట శాస్త్రి గారిని పంపించారట ఆయన సముదాయించడానికి. ఎందుకంటే పండితులతో మాట్లాడగానే వెంటనే కరిగిపోతారు. అంత ఆదరణ పండితుల మీద ఉన్నది. ఎందుకంటే వారి ద్వారా విద్యలు కాపాడబడుతున్నాయి. విద్యల ద్వారా దేశం
ప్రపంచం, ధర్మం కాపాడబడుతున్నాయి. అందుకు విద్యని, విద్యావేత్తల్ని గౌరవించాలనేది అంత చక్కగా చూపించినటువంటి వారు. అయితే విద్యలు అనగానే వారి దృష్టిలో వేదము ప్రధానమైన విద్య, అపౌరుషేయ విద్య గనక విద్యల్లో మొదటి స్థానం దానిదే. అష్టాదశ విద్యల్లోని ప్రథమ స్థానం వేదానిది. వేదం తర్వాత అంగములు, ఉపాంగములు అని చెప్పబడుతున్నాయి. అంగములు 6, ఉపాంగములు పురాణ, న్యాయ, మీమాంస ఇత్యాది శాస్త్రములు. అంగముల్లో జ్యోతిష్ శాస్త్రము, అదేవిధంగా నిరుక్తము, కల్పము, ఛందస్సు, ఇవన్నీ వ్యాకరణము ఇత్యాదులు 6 చెప్పబడుతున్న షడంగములు అని. ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పాది శాస్త్రములు. ఈ షడంగ విద్య, ఇటువైపు పురాణాది విద్య కలిపి సాంగోపాంగ వేద విద్య, దీన్ని అంతటిని ఉద్ధరించారు. పైగా గురువుగారి బోధల్లో మీకు సనాతన భారతీయ ధర్మ సర్వస్వం దొరుకుతుందండి. ఇంకో దానికోసం వెతుక్కోనక్కర్లేదు. వారి గ్రంథములు పట్టుకుంటే సాధికారికంగా, సప్రమాణంగా ఆధునికుల్ని రంజింపజేయడం కోసం అసంప్రదాయ ధోరణిలో చెప్పిన పెద్దలు చాలామంది మనకు తెలుసు. పొరపాటున పట్టుకున్నామా, ఎంత జ్ఞానం తెలుసుకుంటామో అంత అసంప్రదాయ ధోరణులు వస్తాయి. ఈ రోజుల్లో కలి ప్రభావం చేత అద్భుతమైన వేదాంత భాష్యం చదువుకుని అద్వైతం చెప్పేవాళ్ళు కూడా ఉపాసనా ధర్మ మార్గాలు నిరసిస్తూ మాట్లాడతారు. కానీ వీరు మాత్రం ఎక్కడ అలాంటివి కనబడవు. మీకు చూడండి, ఏ మార్గంలో ఉన్నప్పుడు ఆ మార్గం గురించే మాట్లాడాలి. ఇవన్నీ ఒకే వేదం నుంచి వచ్చినవి, ఒకే ఋషులు మనకు అందించినవి. అందుకు మీకు ఆ సమన్వయము, సంప్రదాయ నిష్ఠ కలిగేలాగా బోధ చేసిన ఏకైక గురువు ఈ కొద్ది శతాబ్దాల్లో కేవలం చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారేనని నా పరిశీలనతో నేను చెప్పుకుంటున్నమాట. వారు ఒక్కరి బోధల్లోనే కనబడుతుంటారు. సంప్రదాయం నుంచి బెసగకుండా బోధ చేయడం. అందుకు వారి గ్రంథం పట్టుకున్నామా అయోమయానికి అవకాశం లేదు, ధర్మగ్లానికి అంతకంటే అవకాశం లేదు. వారి గ్రంథములన్నీ అటువంటివి. ముఖ్యంగా వేదముల గురించి వారికి అద్భుతమైన గ్రంథం ఉన్నది. వారి బోధలే గ్రంథాలైపోయే తర్వాత అవి చాలా సామాన్యులకు కూడా తేటగా మన వేద విజ్ఞానం ఏంటో చెప్తాయి. అలాగే వేదాంతం గురించి ఆయన చెప్పినప్పుడు కూడా చాలా తేటగా చెప్తారు. అయితే వేదాంతం ఎంత తేటగా చెప్పినా మనస్సు తేటగా లేకపోతే అర్థం కాదు, నిద్ర వస్తుంది, అది వేరే విషయం. కానీ ముందు మనసు తేటపరుచుకోవాలి. అంటే గహనమైన విద్యలను కూడా తేటగా అందించిన మహాత్ముడు వారు. ఈశాన సర్వవిజ్ఞానం అన్నప్పుడు ఆ వేదాది విద్యలతో పాటు దాని నుంచి విస్తరిల్లినటువంటి విద్యలు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఇందాక నేను చెప్పినటువంటి అష్టాదశ మహావిద్యలు మాత్రమే కాకుండా ఇంకా చాలా చాలా విద్యలు మనకున్నాయి, ఋషులు ఇచ్చిన విద్యలే కాకుండా. కానీ అన్నిటికీ మూలం మాత్రం అదే. అక్కడి నుంచి విస్తరిల్లినటువంటి విద్యలు ఏమిటి అంటే, ఒకవైపు ఆగమ శాస్త్రాలు, మంత్రశాస్త్రాలు, శిల్పశాస్త్రం. ఈ శిల్పశాస్త్రము, దేవాలయము ఒకదానికోటి ముడిపడి ఉన్నాయి. అసలు అన్ని శాస్త్రముల్ని ఒకచోట తీసుకొచ్చేటువంటి పెద్ద విద్యా కేంద్రం ఏదంటే ఆలయం. దేవాలయ వ్యవస్థ అంత ముఖ్యం మన భారతదేశంలో. ఈ దేవాలయ వ్యవస్థ ఏదో 10 మంది ప్రార్థించుకోవడానికి, నమ్మకాన్ని వ్యక్తం చేయడానికి ఏర్పడిన ఒక కేంద్రం కాదు. దాన్ని ఆధారం చేసుకుని అనేక విద్యలు, జ్ఞానములు, లోకాన్ని రక్షించే యజ్ఞాది వ్యవస్థలు అక్కడ ఉన్నాయి, కళలు ఉన్నాయి, సమస్త సామాజిక వ్యవస్థలు పోషింపబడుతున్నాయి. ఇది మన దేవాలయం యొక్క స్వరూపం. అలాంటి దేవాలయ స్వరూపాన్ని మన వారు అవగాహన చేసుకోవడం కోసం ఆయన చేసిన కృత్యములు చాలా చాలా ఉన్నాయి. అందుకు ఆ దేవాలయ వ్యవస్థను ఆయన ఉద్ధరించిన వైనాలు కూడా చూపిస్తూ ఉంటే, ఎన్ని జీర్ణాలయాలను ఆయన ఉద్ధరించారో, పట్టించుకోకుండా వదిలేసినటువంటి ఎన్ని ఆలయాల్ని తాను గమనించి మరీ ఉద్ధరణ చేశారు అంటే అదొక పెద్ద చరిత్ర. అవన్నీ కూడా మనం సేకరించి అందించగలిగితే ఆలయ వ్యవస్థని ఉద్ధరించడంలో వారు చేసినది నేటి వరకు ఆదర్శం కావాలి. అలా మనం పరిశీలించితే ఇక్కడ మనకి చెన్నైకి దగ్గర మాంగాడు అనే క్షేత్రం ఉంది. అక్కడికి అర్ధమేరు శ్రీచక్రం ఉంది. దాన్ని తిరిగి పునరుద్ధరణ చేసి ఆలయంలో అమ్మవారి యొక్క సంపూర్ణ కళలు నిలిపినటువంటి మహాత్ములు వీరు. వీరి యొక్క పాద స్పర్శ చేత ధన్యములైనవి చాలా చాలా ఉన్నాయి. దాని గురించి జయచంద్ర అనే ఒక మహానుభావులు సంస్కృతంలో గురువుగారి గురించి ఒక అద్భుతమైన స్తోత్రం రచించారు. నేను మీకు జటావల్లభుల పురుషోత్తం గారికి చెప్తూ మధ్యలో ఇది కూడా చెప్పాను, జయచంద్ర అనేటువంటి. ఇంకొకరు మన తెలుగువారు కల్లూరి వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు. వీరు కూడా గురువుగారికి అత్యద్భుతమైన స్తోత్ర కావ్యం రచించారు. నా దృష్టిలో ఒక శివానంద లహరి, సౌందర్య లహరి ఎలాంటివో ఇవి కూడా చంద్రశేఖరులకు సంబంధించినటువంటి స్తోత్ర వాంగ్మయం. ఆ స్తోత్ర వాంగ్మయాన్ని పట్టుకుంటే మనం విస్తారమైన ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. ఆయన ఒక చోట అంటారు, శ్రీమత్ కాంచీనగర విలసత్కామ కోట్యాక్ష పీఠాధిష్టాతాయాం ప్రథిత మహిమా మానవానుగ్రహార్థం స్వైరం యం విశతి విషయం పాదయాత్రాపదేశాత్ దేశ సర్వ సపది లభతే తీర్థతాం క్షేత్రతాంచ అన్నారు. ఇక్కడ స్వైరం యం విశతి విషయం పాదయాత్రాపదేశాత్. మహానుభావులు
పాదయాత్ర అనేటువంటి నెపముతో విహరించారు. నిజానికి ఆయన ఒక పీఠం అంటే స్థిరమైన చోటు. ఏది? కాంచీక్షేత్రం. దీనికి అధిష్టాతగా ఆయన ఉన్నప్పటికీ కూడా పాదయాత్ర నెపముతో దేశమంతా తిరిగట్ట. అది స్వతంత్రముగా తిరిగారు. అందుకే స్వైరం యం విశతి విషయం. జీవన్ముక్తులకు ఉండే గొప్ప లక్షణం స్వతంత్రత. ఆ స్వతంత్రతతో ఏ విషయం అంటే ప్రాంతం, ఏ ప్రాంతమునందు వారు అడుగు పెట్టారో ఆ ప్రాంతములన్నీ తీర్థములయ్యే, క్షేత్రములయ్యే అన్నారు. ఇక్కడ సరిగ్గా నారదుడు భక్తి సూత్రాల్లో చెప్పినట్లుగా తీర్థం కుర్వంతి తీర్థాన్ని, క్షేత్రం కుర్వంతి క్షేత్రాన్ని. వాళ్ళు అడుగు పెడితే చాలా విధంగా చేయగలరు. అలా చేస్తూ ఎన్నెన్ని ఆయన ఉద్ధరణ చేశారనేది ఒక అద్భుతమైనటువంటి చారిత్రక అంశం. అందుకు ఆలయాలని, అనేకమైన ధర్మ వ్యవస్థలను ఆయన సముద్ధరణ చేసిన తీరు చాలా విశేషంగా చరిత్రగా చెప్పుకోవలసింది. అలాంటిది ఒకటి ఆయన పాదయాత్ర సమయంలో జరిగిన అంశం ఏమిటి అంటే, ఇది 1932-39 మధ్య కాలంలో జరిగిన సంఘటన. ఆయన శ్రీకాళహస్తి వెళ్ళారు. శ్రీకాళహస్తిలో ఉంటూ ఉండగా అది సద్యోముక్తిద క్షేత్రం. దాని వైభవాన్ని చెప్పి అందరి చేత సద్యోముక్తి వ్రతాలు కూడా చేయించారు. ఇప్పటికీ కాంచీ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పెద్ద పెద్ద శివాచార్యులు, వృద్ధులు వాళ్ళు మాట్లాడుతూ ఇక్కడ స్వామివారు ఉన్నారు, చాలా కాలం ఉన్నారు అని చెప్తూ ఉంటే ఎలాగ వారి స్మృతి అందరు హృదయంలో నిలిచి ఉన్నది తెలుసుకుని ఒక ధన్యతాభావం కలుగుతూ ఉంటుంది. దేవాలయోద్ధార పవిత్ర కార్యం మూర్తిధ్వజస్తంభ నివేశనం వా యంత్రాది నిర్మాణ విధిం తథాన్యాత్ కర్తుం సదా ప్రేరయతే సశిష్యాన్. ఆయన చేయడమే కాకుండా అనేక మంది శిష్యులకు కూడా ఈ దేవాలయోద్ధారాది పుణ్యకార్యముల విషయంలో ప్రేరణ కల్పించినటువంటి మహాత్ములు. ఆయన ఈ కాళహస్తిలో ఉండగా ఒక సంఘటన జరిగింది. ఆయన ఇక్కడ పంచముఖ శివుడు ఉండాలి, అక్కడున్నారన్నట్ట. ఆ దృష్టి అటువంటిది. చాలామంది అన్నారు పంచముఖ శివుడు ఎక్కడ కనబడలేదు, కానీ బ్రహ్మగారు కూడా ఒకటి కనబడిందండి అన్నారు. బ్రహ్మగారు కూడా ఆయనకు తెలుసు, వీళ్ళు బ్రహ్మగారు కూడా దేన్ని అంటున్నారు. ఎటుంది అని అడిగేట. ఆ కొండ మీద ఉన్నది అన్నట్ట. వెంటనే ఆయన లేచి వెళ్ళడం ప్రారంభించారు. అయితే ఆయనకు తెలియక కాదు, వెళ్ళగలరు, కానీ మిగిలిన వాళ్ళని అటువైపు నడిపించడం కోసం ఆయన చేసిన పనిది. అయితే అది బ్రహ్మగుడి కాదు, అదే పంచముఖ శివుడు. ఎందుకంటే పంచముఖ లింగం ఎలా ఉంటుందంటే 4 వైపులా ముఖాలుంటాయి, పైభాగంలో ముఖం ఉండదు. ఈశాన ముఖం అది నిరాకార తత్వానికి స్వరూపంగా ఉంటుంది. అది అందుకే పైభాగంలో ముఖం ఉండదు, 4 వైపులా ముఖం ఉంటాయి. సజ్జోజాత, వామదేవ, అఘోర, తత్పురుష ముఖాలు ఉంటాయి. ఈశానం ముఖం ఉండదు. అయితే 4 ముఖాలు చూశారు కనుక అందరూ బ్రహ్మగారు అనేశారు. వాళ్ళకి పాపం అంతకుమించి ఏం తెలియదు. కానీ అది పంచముఖేశ్వరుడు. ఆ పంచముఖ శివలింగాన్ని ఆయన చూసి అక్కడ ఒక ఆలయాన్ని చక్కగా ఉద్ధరింపజేశారు. ఈ నడిమి త్రోవలో పిచ్చి తీగలు మొదలుగు నల్లుకుపోయి ముండ్ల కంపలు, వాటి మధ్యలో ఒక పెద్ద మండపం ఉందిట. ఈ మహానుభావులు దానిని, ఆ కంపలు అన్ని తొలగించి దాన్ని ఉద్ధరణం చేశారు. చిత్రం, ఆ మండపంలో ఏనాటివో అద్భుతమైనటువంటి వర్ణ చిత్రాలు వేసి ఉన్నాయి. శివలీలకు సంబంధించి అద్భుతమైన వర్ణ చిత్రాలు ఉన్నాయి. ఆ మండపాన్నంతటిని ఉద్ధరించి ఒకప్పుడు ఎన్నెన్ని కళలు భారతదేశంలో వర్ధిల్లాయి. కనుక సనాతన ధర్మం అనేది వేదం నుంచి మొదలైన వేదంలోనే దాగిపోలేదు. అది దాని యొక్క గొప్పతనం. అది క్రమక్రమంగా విస్తరించి ఎన్ని రూపాలు తీసుకుంది అంటే ఆలయాదులు, శిల్పములు, చిత్రము, సంగీతము, సాహిత్యము, అందులో మళ్ళీ వివిధమైన కళలు, జానపద నృత్యరీతులు కానీ, కళలు కానీ, ఇవన్నీ ఇలా భారతదేశంలో ప్రతి ప్రాంతంలో వారి వారి జానపద కళలు ఉన్నాయి. తెలుగు వారికి తోలుబొమ్మలాట, బుర్రకథ, హరికథ, అవధానం, ఇవి తెలుగు వారికి మాత్రమే ప్రత్యేకం. ఇలాగా కొన్ని ప్రాంతాలకు కొన్ని ప్రత్యేకమైనటువంటి కళలు ఉన్నాయి. ఇక్కడ కూడా గరగాట నృత్యం, కొన్ని చోట్ల కోలాటాలు, అలాగే ఉత్తరాదిలో కూడా కాశ్మీర్ దేశంలో అన్ని చోట్ల వాళ్ళు లోక్ సంగీత్ ఇలాంటి పేర్లతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. అనేకమైన ఆ జాతీయమైన జానపద కళలు చాలా ఉన్నాయి. దానికి తోడు శిల్పశాస్త్రాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నిటిని ఆధారం చేసుకుని ఆయన ఒక సదస్సు పెట్టారండి అక్కడ. అత్యద్భుతమైన సదస్సు. దానికి దేశం నలుమూలల నుంచి మహామహా పండితులందరూ ఇచ్చేశారు. అన్ని కళలు పెట్టారు. అది తెలుసుకోవాల్సింది. అంటే ఈశాన సర్వ విజ్ఞానం అని చెప్పినప్పుడు వేదాది విద్యలను ఎంత ఉద్ధరణ చేశారో, అదేవిధంగా భారతీయమైన సమస్త విద్యలను ఉద్ధరణ చేశారు. ఇది ఒక స్ఫూర్తి కావాలందరికీ. అలాగా ఆయన శిల్పసస్సు అవి నిర్వహించారు. అందుకే వారి శిష్యుల్లో కూడా మీరు చూస్తే అన్ని శాస్త్రముల్లో ప్రవీణులు ఉంటారు. అన్ని శాస్త్రముల్లో, సంగీత శాస్త్రంలో ఉద్దండులందరూ ఆయనకు ఆ రోజుల్లో శిష్యులు. సంగీత సామ్రాజ్ఞి అయినటువంటి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ప్రతి ప్రాతకాలం ఆయన్నే స్మరిస్తూ ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి వారు అందరూ. అలాగే భరతనాట్యంలో ఇప్పటికీ ఎంతో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు వీరికి అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యులు. ఇలా ఎందరెందరో సంగీత విద్వాంసులు.
ఒకసారి ఈయన సమీపానికి ఒక వీణా విద్వాంసుడు వచ్చారు. ఆ వీణా విద్వాంసుడు వచ్చి సంగీతం వినిపిద్దామని వచ్చారు. కూర్చుని వీణ తీసి చూసేటప్పటికల్లా అందులో ఒక తీగ తెగిపోయింది. చాలా ముఖ్యమైన తీగని అతను భావిస్తున్నాడు. అది ఇంత స్వామివారి వద్దకు వచ్చి సంగీతం వినిపించేటప్పుడు తీగ తెగిపోయింది అని బాధపడుతున్నట్ట. కానీ బయటకు చెప్పలేకపోతున్నారు, లోపల బాధ. అప్పుడు స్వామివారు ఫలానా కీర్తన వాయించు అన్నట్టండి. అన్నారు కదా అని ప్రయత్నించాడు, చక్కగా పలికింది. తర్వాత మరో కీర్తన వాయించి అన్నట్ట. అలా కొన్ని కీర్తనలు అయ్యాయి. చిత్రం ఏంటంటే ఆ కీర్తనల్లో ఉన్న స్వరము రాగము వీటికి ఆ తీగ అవసరం లేదు. అది ప్రత్యేకత. వాటి అవసరం లేదన్న విషయం ఎవరికి తెలుసు? ఆయనకు తెలుసు. ఇప్పుడు చెప్పండి, ఈశాన సర్విజ్ఞానం అనేది నేను ఊరికిన పొగడతా. ఇక నృత్యాది రీతులు, భాషా విషయం, ఇక్కడ ఉంటారు, ప్రపంచం తిరగరు, కానీ ప్రపంచమంతా ఏ మూల ఏముందో చెప్పగలరా మహానుభావులు. అది ఆయన దగ్గర ఉన్న ప్రత్యేకత. అలాగే విద్యల విషయంలో, చరిత్ర విషయంలో ఆయన మాట్లాడిన మాటలు మనం ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలంటే హైందవ ధర్మం అంత సంపూర్ణ ధర్మం మరొకటి లేదు. ఎందుకంటే జీవుడు, ఈశ్వరుడు, ప్రపంచం వీటి గురించి వివేచన చేసిన దాన్నే మతమని లేదా తత్వశాస్త్రమనో ధర్మమనో ఏదో పేరు పెట్టుకుందాం, అంతే కదా. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు వీటి గురించి వివేచన చేసిందే మతం అని రమణ మహర్షులు వారు ఇచ్చిన నిర్వచనం. ఆయన మాటని కావ్యకంఠ గణపతి ముని ఈ విధంగా నిర్వచనం చెప్పారు. ఈ మూడింటి గురించి వివేచన చేయడం అనేది ఎప్పుడు మొదలై ఉంటుంది? ఏదో మన తాతలతోనో లేదా మనతోనే మొదలైందండి ఆలోచించడం. యుగ యుగాల నుండి సాగింది. యుగ యుగాల నుండి సాగినటువంటి రకరకాలైనటువంటి ధార్మిక తాత్విక ఆలోచన ధోరణి ఉందే, అది సర్వ సమగ్రంగా ఈ భారతదేశంలో ఏనాడో జరిగింది. అందుకే ఈ మూడింటి గురించి ఒక సిద్ధాంతం చేయడంలో భారతీయ ఋషులు అన్ని రకాలుగా చేశారు. ఎవరెవరి స్థాయిలో గ్రహించడానికి తగిన విధంగా అన్నీ ఇక్కడ ఉన్నాయి. కానీ ఎవరూ వచ్చి కొత్తగా ఇక్కడ బోధించవలసిన అవసరం లేదు. అంత సంపూర్ణంగా ఇది ఉంది గనుకనే దేన్నైనా సరే అంగీకరించగలుగుతోంది. ఎందుకంటే దాని యొక్క ఛాయ, రేఖ, దాని మూలసూత్రం ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళింది. అందుకే గురువుగారు అనేకమైన మాటలు మనకు ఉదాహరణలుగా చెప్తూ ఉంటారు. ఒక ప్రత్యేక వ్యాసాలు ఉన్నాయి, ప్రత్యేక ఇంటర్వ్యూలు ఉన్నాయి ఈయన ఇచ్చినవి. వాటన్నిటి సారాంశం ఒకటే, సనాతనమైన ఈ ధర్మం ఉన్నదే ఇది ప్రపంచానికి అంతటికీ సంబంధించిందని వారి అభిప్రాయం. అందుకే ఆయన కొన్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఈ మధ్య కాలంలో అభివృద్ధి చెందుతున్న ఖండాంతరాల్లో కూడా యుగాల క్రితం నుంచి కూడాను వైదిక ధర్మం ఎలా ఉందో ఆయన రుజువు చేసి చూపించారండి. ఇక్కడి నుంచి కదలకుండానే. ఆస్ట్రేలియాలో ప్రాచీన కాలంలో శివ సిద్ధాంతం ఎలా ఉండేదని, శివనాట్యం ఇప్పటికక్కడ ఆటవిక నృత్యంలో ఉందనే విషయాన్ని చెప్పారు. అదేవిధంగా కాలిఫోర్నియా అనేది కపిలారణ్యం అని చూపించారు మహానుభావులు. అనేక విషయాలు. ఒకటేమిటి, ఇలాగా ఖండాంతరాల్లో సనాతన ధర్మం మూలాలు ఉన్నాయని ఈ విషయాలు విదేశాల నుంచి వచ్చి ఆయనతో చర్చ చేసిన పెద్దలు కూడా అంగీకరించి వాళ్ళకి మెలకు కలిగి వెళ్ళారు. కనుకని ఈశాన సర్విజ్ఞానం అనే మాటలో ఆయన ఈ చారిత్రక విద్యలోని, శాసనాల పరిశోధనలోనూ కూడా ఒక స్పష్టమైనటువంటి ఎరుకని ఆ విద్యావేత్తలకు కలిగించారు. కనుక సంగీతము, సాహిత్యము, నాట్యము, శిల్పము, అంతేకాదు పోతన గారి భాగవతానికి చాలా ఇష్టంట. వాటి గురించి మాట్లాడుతుంటే ఎన్ని పద్యాలు చెప్తారు ఆ మహానుభావులు. ఎప్పుడు ఎలా తెలుసు అనేది మనకేం తెలుసు. ముఖ్యంగా అలవైకుంఠపురంబులో నగరిలో పద్యం గాని, తన వెంటన్ సిరి లచ్చి వెంట అవరోధ వ్రాతమున్ వాని వెంకను పక్షీంద్రుడు, ఈ పద్యాలు చెప్పి పోతన గారి యొక్క కల్పన అని పండితులు చెప్తే చాలా సంతోషం అని చెప్తూనే దీనికి మూలం ఒక సంస్కృత శ్లోకం ఉందని వినిపించేట మహానుభావులు. చాలా మందికి అప్పుడు తెలిసి వచ్చింది. పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అక్కడే ఉన్నారు ఆ సమయంలో, వారికి వినిపించారు. చూడండి, అలాగ చెప్పగలిగేటువంటి శక్తి ఎవరికి ఉన్నది? ఇది మనం గ్రహించవలసిన మరొక అంశం. ఇలా ఎక్కడో మారుమూలల్లో, ఎక్కడో ఫిలిప్పైన్స్లో విశ్వవిద్యాలయంలో సౌందర్యలహరి యొక్క ప్రతి శ్లోకం యొక్క చిత్రం ఉందని చెప్పారు మహానుభావులు. తెలుసా? అని ఉన్నది ఇక్కడ. ఎలా చెప్పగలిగారు? అందుకే ఆ ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానం రెండు మనం అంగీకరించవలసిందే. దేశకాల వస్తువులపై ఆయనకు ఒక విస్తారమైన అనంతమైనటువంటి జ్ఞానం ఉన్నది. సత్య జ్ఞానం అనంతం బ్రహ్మ, అంతే. మరికి చెప్పడానికి ఏమున్నది ఆ సర్వజ్ఞత్వంలో? అలాగే ఈయన శిల్పాగమ సదస్సు అని నిర్వహించారు. ఎక్కడ? కాళహస్తిలో. ఆ మండపం ఆవిష్కరింపబడిన తర్వాత శిల్పాగమ సదస్సు నిర్వహించారు. అప్పుడు ఆంధ్రదేశంలో సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి వారు పివి నరసింహారావు గారు. ఆయన దానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగినది. అనేక మంది మహాపండితులు కొద్ది కాలపు సమాచారంతోనే దేశం నలుమూలల నుంచి వచ్చారండి. కాశ్మీర దేశపు లోక్ సంగీత్ కూడా వచ్చింది అక్కడికి. అక్కడున్న నృత్య రీతులు వచ్చాయి. ఆ సమయంలో కంబోడియా నుంచి కూడా ఒక ప్రతినిధి వచ్చారట, అనేక మంది. అలాంటి శిల్పాగమ సదస్సు
అనేక చోట్ల నిర్వహించారు. వారు వివిధ స్థలాలలో శిల్పాగమ సదస్సులు నిర్వహించారు. అంటే భారతదేశం విద్యపరంగా ఎంత గొప్పగా ఉన్నదో తెలియడం కోసం వారు మూలల నుంచి కూడా వేదధర్మం మొదలుకొని జానపద కళా రీతుల వరకు అన్ని విద్యావేత్తల్ని పిలిపించి ఒక చోట సమకూర్చి శిల్పాగమ సదస్సులు నిర్వహించారు. అందులో ముఖ్యంగా భారతదేశం గర్వించదగ్గ శిల్పాచార్యులు శ్రీ గణేశ స్థపతి గారు. వారు చాలా వృద్ధులు, ప్రస్తుతం కాంచీపురంలోనే ఉన్నారు. వారు ఆ మహానుభావుల్ని కదిలిస్తే ఆయన బహుశా ఒక మండలమైన పరమాచారి వారి లీలలు ఏ పుస్తకాల అపేక్ష లేకుండా చెప్పగలరు. మా లాంటి వాళ్ళకంటే పుస్తకాపేక్ష కావాలి అంటే మహాత్ముని యొక్క సాంగత్యం, దానితో వచ్చిన పరిచయాలు చెప్పగలము. వారికి అంత దగ్గర సంబంధం ఉన్నది. వారు ఒక ప్రత్యేక వ్యాసంలో చెప్తారు, రాజమండ్రిలో శిల్పాగమ సదస్సు జరిగినప్పుడు నేను వెళ్ళాను, నా చేత చెప్పించారని చెప్పారు ఆయన. ఇంకో చోట హఠాత్తుగా వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పన్నట్ట ఈయన్ని ఆగమశాస్త్ర విషయంలో. నేనేమి ప్రిపేర్ అవ్వలేదు, శ్లోకాలు తెచ్చుకోలేదు, అయినప్పటికీ గురువుగారు చెప్పన్నారు కదా అని సిద్ధపడిపోయాను. వారు అడిగిన ప్రతి ప్రశ్నలకి ఉదాహరించే శ్లోకాలతో పాటు చెప్పగలిగాను. అది గురువుగారు నా ద్వారా పలికించడమని గణపతి స్థపతి వారు చెప్పినది. కనుక శిల్పశాస్త్రం దీన్ని బట్టి ఈ సంఘటన మనం చెప్పడంలో కూడా గురువుగారు మహిమలు చెప్పాం. కానీ ఇందులో మహిమలతో పాటు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే భారతీయమైన విద్యలన్నీ కాపాడుకోవాలి. ఇది మనందరి ధర్మము ప్రతి దాంట్లోని. కనుకనే జ్ఞానపథాలైన వేదాలతో ఆకకుండా జానపదాలైన గీతాల వరకు భారతీయ హృదయం అంతా ఆర్షమే, అది సనాతన ధర్మమే. అది గ్రహించి ప్రతి కళలో ఆ సూత్రాన్ని చూడాలి. అలా వారు విద్యలని, ఆలయాలని ఎన్ని రకాలుగా ఉద్ధరించారనేది ఒక పెద్ద చరిత్ర. ఆ చరిత్రలో ఇప్పటికీ మనకు కనబడేది ఉత్తరాదిలో మహారాష్ట్రకు సమీపంలో, అంటే మహారాష్ట్రలోనే భాగంగా ఉన్నది. మన బొంబాయి అటువైపు వెళితే సతారా అని ఒక ప్రాంతం ఉన్నది. ఈ సతారా ఛత్రపతి శివాజీ గారికి సంబంధించినటువంటి ప్రాంతం ఇది. అక్కడి గురువుగారు పర్యటనలో భాగంగా వెళ్ళేటప్పుడు ఆ ఛత్రపతి శివాజీకి సంబంధించిన వారసులు గురువుగారికి స్వాగత వచనం పలికారు. ఆ స్వాగత వచనం పలికాక ఆయన అక్కడ కూర్చుని ఆడిన మొట్టమొదటి మాట ఏమిటంటే శివాజీ గారి చిత్రపటాన్ని తెప్పించారట. అక్కడికి తెప్పించిన వెంటనే తన మీద ఉన్నటువంటి ఒక శాలువా తీసి వారికి సత్కారం చేసి నమస్కారం చేశారు. చేసి వీరు గాని లేకపోయి ఉంటే దక్షిణాపథంలో ఉన్న ఆలయాలన్నీ ఇంత పచ్చగా ఇంత సమృద్ధిగా ఉండేవి కావు అని చెప్పారు. ఎంత చారిత్రక ద్రష్ట కాకపోతే ఈ మాట చెప్పగలరా చూడండి. ఇక్కడ మనం కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే కొందరు అంటూ ఉంటారు సౌత్ సైడ్ గుళ్ళు చాలా బాగుంటాయండి పెద్ద పెద్దవి, నార్త్ సైడ్ అన్ని గూళ్ళు లాగుంటాయండి చిన్న చిన్నవే అని. అంటే మనం ఈ దేశ చరిత్ర ఏమిటి, వీటి పవిత్రత ఏమిటి, ఇవి తెలుసుకోకుండా బతికేస్తున్నాం. మరి క్షేత్రాలకు వెళ్ళొచ్చాం, వీటికి వెళ్ళొచ్చాం అంటే తిరుగుతున్నాం అంతే 10 మందికి చెప్పుకోవడానికి. నిజంగా ఈ దేశం పట్ల, ఈ క్షేత్రాల పట్ల, వీటి చరిత్ర పట్ల మనకి ఏమైనా స్పందన ఉందా ఆలోచించుకోండి. కానీ ఒక్కసారి కాశీ చరిత్ర చూస్తే ఎంత అద్భుతంగా ఆనాడు హుయన్ సాంగ్ మొదలైనటువంటి వాళ్ళు చారిత్రకులు వచ్చినప్పుడు అక్కడ బిందుమాధవ ఆలయం ఎంత విస్తారంగా ఉండేది, అక్కడ వితర్దికులు కూర్చొని అరుగులు ఎంత గొప్పగా ఉండేవో వర్ణించారు. అప్పుడు ఉన్న ఒక అరుగంత విశాలమైన బిందుమాధవుడి గృహం ఆలయం ఉందా అని ఏడుపుస్తుంది మనకి. చరిత్ర చదివితే ఆలయం అంతా ఏమైపోయింది. ఆ ఆలయాలు ధ్వంసం చేయబడి, ఆ ధ్వంసం సమాధి చేయబడి, ఆ సమాధి మీద వాళ్ళ మసీదులు పునాదులు లేచాయి తెలుసా. ఇలాగ ఎన్నెన్ని ఆలయాలు. విశాలాక్షి మందిరం, విశ్వనాథ మందిరం ఇంకా ధ్వంసమైందని గుర్తు కనబడుతోంది. గుర్తు లేకుండా ధ్వంసమైంది విశాలాక్షి మందిరం. ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక రాజధాని అయిన కాశీనగరానికి దిక్కులేదు. ఇంకా ఎన్నెన్ని ఆలయాలు ధ్వంసం చేయబడి, వాళ్ళు ధ్వంసం చేస్తున్న కొద్దీ శ్రద్ధాళువులైన వారు మళ్ళీ కట్టుకుంటుంటే మళ్ళీ ధ్వంసం చేస్తూ గుళ్ళు ధ్వంసం చేయగా గూళ్ళు మిగులై మనకు అక్కడికి. అటువంటి విషాదకరమైన పరిస్థితి నుంచి దాటి ఆ వేడి దక్షిణం వైపు వస్తూ ఉంటే కాపాడిన వాళ్ళలో 2 ప్రముఖులు. ఒకరు ఛత్రపతి శివాజీ, వాడి తర్వాత శ్రీకృష్ణదేవరాయలు. వారిద్దరు రుణం ఇటువైపు హైందవులు ఎన్ని జన్మలు ఎత్తినా తెచ్చుకోలేరు. కనీసం మనం ఇవన్నీ తెలుసుకోలేకపోయినా, మన పిల్లలకి తెలియనివ్వకుండా బతికిస్తున్నా, అప్పుడప్పుడు తరచుగా ఏడ్చినా ఈ దేశం యొక్క రుణాన్ని కొంతమేరకు తీర్చుకోగలమని ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నా. అందుకు ఆయన ఛత్రపతి శివాజీ గారికి అక్కడ ఆ శాలువ కప్పి నమస్కారం చేశారు. ఈ మహానుభావుడి వల్లే కాపాడబడింది కదా అని సతారాలో. అంతేకాదు ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే సతారా ప్రాంతంలో ఉత్తర చిదంబరం అని ఒక అద్భుతమైన నటరాజాలయం నిర్మించారు. ఎందుకంటే మొత్తం భారతీయ సంస్కృతికి ప్రాణకేంద్రములైన నగరాలు అన్ని మహాక్షేత్రాలే. మీరు పరిశీలించండి, ఆ కోణంలో పరిశీలించాలి. అయోధ్య కానివ్వండి, కాశీ కానివ్వండి, ఇటు చిదంబరం, అది సామాన్యం కాదు. దాని ఆధారం చేసుకుని పెద్ద చరిత్ర ఉన్నది, సామాన్యమైన చరిత్ర కాదు. కాంచీపురం,
ఇవన్నీ కూడా ఒక అద్భుతమైన సంస్కృతికి కేంద్రములు. ఇవి కేవలం మనం కొలుచుకోవడానికి పనికొచ్చే, అక్కడ చూశాను పుణ్యం వచ్చింది, ఎవరినో పట్టుకుని అభిషేకం చూశాను పరవశించిపోయిన ఇదా? వీటి పట్ల మన బాధ్యత లేదా? వీటి గురించి స్పందన లేదా? వీటిపై ఆరాధన లేదా? వీటిపై పరిశీలన లేదా? ఇక్కడ చరిత్ర నాటి ఒక విషయం ఉంది, రండి చూద్దామంటే బద్ధకం. పుణ్యం దొరుకుతుందంటే అక్కడికి వెళ్తాం కానీ పరిశీలన లేదు. ఒక్కసారి చిదంబరం చుట్టూ కొన్ని వందల కరణాలు అక్కడ లిఖించబడి ఉన్నాయి. శిల్పం మొత్తం నాట్యశాస్త్రం అంతా చిదంబరంలో ఉంది. మళ్ళీ అలాంటిది ఒకటి అక్కడ ఆయన సతారాలో ఉత్తర చిదంబరం నిర్మాణం చేశారు. ఇక్కడ ఈ చిదంబరంలో ఉన్నటువంటి నాట్యశాస్త్ర విద్య అంతా అక్కడ మళ్ళీ మనకి శిల్ప రూపంలో కనబడుతుంది. అందులో శిల్పశాస్త్రం యొక్క ప్రాధాన్యం ఎంత అవసరమో నాట్యశాస్త్రం యొక్క ప్రాధాన్యం అంత అవసరం. అందుకు డాక్టర్ పద్మా సుబ్రహ్మణ్యం గారు నా పని మీద పంపించారు. ఇప్పటికి మీకు సతారాలో గురువు గారి యొక్క కరకమలముల వల్ల, వారి యొక్క అమృత వాక్కు వల్ల, దివ్య సంకల్పం వల్ల ఏర్పడిన ఉత్తర చిదంబరం ఉన్నదండి. మరొక ప్రత్యేకత, శంకరుల తర్వాత సమన్వయం సాధించి అపురూపమైనటువంటి వాంగ్మయాన్నిచ్చి అటు వేద ధర్మాన్ని ఇటు వేదాంత ధర్మాన్ని రెండిటిని సమన్వయించి నిలిపిన ఒక మహాత్ములు ఉన్నారు. ఎందుకంటే వేదాంతం ఎంత ప్రమాదకారి అంటే అది తెలుసుకుంటూ ఉండగా ఈ కర్మలన్నీ వ్యర్థమని విడిచిపెట్టి బుద్ధిస్తుంది. ఇంకా ఇక్కడి నుంచి సరిగ్గా చిత్తశుద్ధి లేకుండా అలాంటి పనులు చేస్తే మరీ ప్రమాదం. అందుకని సంపూర్ణ వేదాంతవేత్తల వరకు వీటిని నిరసించారు. కృష్ణుడు కూడా నిరసించలేదు, శంకరులు నిరసించలేదు. అలాగ మనకి శంకరుల తర్వాత భేద దృష్టితో కొట్టుకుంటున్నప్పుడు సమన్వయపరిచి శంకరుల హృదయాన్ని తనలో కలుపుకుని జీవించిన మహానుభావులు మహాశివభక్తులు ఒకరున్నారు, అప్పయ్య దీక్షితుల వారు. ఆ అప్పయ్య దీక్షితులని మహానుభావుడు కూడా ఉన్నాడని, ఆయన అపారమైన వాంగ్మయం ఒకటి ఉందని సంస్కృతిని మరిచి బ్రతుకుతున్న భారత జాతికి గుర్తు చేసిన మహాత్ముల్లో చంద్రశేఖరుల వారు ప్రథములు అని కూడా చెప్పాలి. ఎందుకంటే వారు అప్పయ్య దీక్షితుల యొక్క ఈ వాంగ్మయానికి సంబంధించిన ట్రస్ట్ ఏర్పాటు చేశారు. వారు వాంగ్మయాన్ని అంతటిని అందించారు. ఈ రోజు మేము అప్పయ్య దీక్షితుల వారి కొన్ని గ్రంథాలు చదివి మురిసిపోతున్నామన్నా, కొందరికి చెప్తూ ఉన్నామన్నా వారు పెట్టిన భిక్ష అని చెప్పుకుంటున్నాం. ఆ గ్రంథాల గురించి పేర్లు చెప్తే నిద్ర వస్తాయి. ఎక్కడున్నాం మనం? మన స్థితి ఆలోచించుకోండి. అలాంటి వాంగ్మయం ఆ మహానుభావుడు 104 గ్రంథాలు రచించాడు, 104 యజ్ఞాలు చేశాడు. దానికి తోడు సిద్ధాంతలేశ సంగ్రహ అని ఒక పుస్తకం రాశాడు, సర్వశాస్త్ర సిద్ధాంతలేశ సంగ్రహ. సమస్త అద్వైత సారం అది. ఎన్ని శాస్త్రాలు టొంగిచ్చాడు ఆయన చూస్తే మళ్ళీ శివుడు అనుకుంటాం. అటువంటి మహాత్ముడు ఆయన. సిద్ధాంతలేశ సంగ్రహ అని పుస్తకాన్ని ఇచ్చాడు ఆయన. అలాంటి మహానుభావులకు సంబంధించిన క్షేత్రం ఒకటి ఉన్నది, అడయప్పాలెం అనే పేరుతో మనకి తమిళనాడులో ఉన్నది. చిత్తూరు నుంచి ఇది వెళ్ళవచ్చు, వెల్లూరు చాలామంది వెళ్తుంటారు. ఇప్పుడైతే మరి గోల్డ్ ఉంది గనక అది గొప్ప విషయమే. గోల్డెన్ టెంపుల్ గొప్ప విషయం, హిందువులు గర్వించాలి. కానీ ఆ పక్కన మరో గోల్డ్ ఉంది, వెతుక్కు వెళ్ళాలి. మేము అవస్థపడి వెళ్ళాం, అనుభవం తెలుసు. అది కూడా ఎలాంటప్పుడంటే అప్పయ్య దీక్షితుల వారిపై భక్తి ఉన్నది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దయ వల్ల గురువుగారి పుస్తకాలు చూపించి మా నాన్నగారు నేర్పారు మాకు చిన్నప్పుడు అప్పయ్య దీక్షితుల వారి గురించి. అప్పటి నుంచి భక్తి ఉంది. కానీ అప్పయ్య దీక్షితుల గారి శివకర్ణామృతం నేను టీవీలో చెప్పిన తర్వాత అనుకోకుండా చిత్తూరు దగ్గర నుంచి ఒక ఆయన అడయప్పాలని తీసుకెళ్తానన్నాడు. అప్పుడు అనుకున్నాం ఆయన గురించి చెప్తే గానీ ఆయన తీసుకెళ్ళట్లేదే. అది ఆయన తీసుకెళ్లారు. అది తీసుకెళ్ళినప్పుడు మేము చిత్తూరు నుంచి చాలా దూర ప్రయాణం చేసి ఆ ఊళ్ళోకి వెళ్ళాం. వెతుక్కు వెళ్ళామండి. అక్కడ పొలాల నడుమ ఒక ఆలయం ఉంది. ఎంత కళకళలాడిపోతుందంటే కాలసంహార మూర్తి అది అని శివార్కమణి దీపిక అనే గ్రంథం రచించినప్పుడు కనకాభిషేకం చేశారు చినబొమ్మ నాయకుడు. ఆ వచ్చిన సొమ్మంతా ఆయన ఏం చేశాడంటే ఈ శివాలయ ప్రతిష్ఠకి వాడెట్టాడు. ఈయన శివాలయం కట్టడం కోసం ఇది వాడతారని తెలిసి చినబొమ్మ నాయకుడు చోటిచ్చాడు. అడయప్పాల ఆయన జన్మస్థలం, దీక్షితుల వారు అప్పయ్య దీక్షితుల వారి జన్మస్థలం. అక్కడ కాలసంహారమూర్తి ఆలయం ఉన్నది. ఆ ఆలయం ఎంత శుభ్రంగా ఉన్నదంటే ఆశ్చర్యపోతాం. చక్కటి కట్టడం, పునరుద్ధరణ జరిగింది. అక్కడ అప్పయ్య దీక్షితుల విగ్రహం ఉన్నది. మొత్తం 104 గ్రంథముల యొక్క ఫలకం ఉన్నది. ఇదంతా ఎవరు చేశారు అని అంటే వారు చెప్పారు, 1967లో కాంచీ యతీంద్రులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఈ ఆలయాన్నంతటి ఉద్ధరించి అప్పయ్య దీక్షితుల విగ్రహం పెట్టి అప్పయ్య దీక్షితుల యొక్క 104 గ్రంథములు లిస్టు పెట్టేట ఆయన. ఇంకా నేను నాకు తెలిసిన పరిమితి అయిన ఎరుకో లేదా అందరికీ ఇదే అంగీకరిస్తారో తెలియదు కానీ నా ఎరుక్కి సంబంధించి నేను చెప్తాను, తర్వాత సవరిస్తే నేను సవరించుకోబడతాను. అదేమిటంటే మూక పంచశతి అనే గ్రంథం ఉందని ఏదో పండిత లోకానికి తప్ప మిగిలిన వాళ్ళందరికీ తెలిసినది మాత్రం మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి. అందులో 500 శ్లోకాలు ఆయన భద్రపరిచిన తీరు చాలా గొప్పగా చెప్పారండి. ఎందుకంటే కామాక్షిదేవికి మందిరంకి వచ్చి దండం పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ అందులో మూక పంచతో సౌందర్యలహరం అంటే విను కూర్చునే వారు అందరూ ఉంటారు.
అందుకో మహానుభావుడు ఉంటాడు, దేవుడికి దండం పెట్టడానికి అందరూ సిద్ధమే, కానీ దేవునికి సంబంధించి జ్ఞానం చెప్తాన్రా అంటే మాత్రం అసహనం, చిరాకు, ఒక పండితుడి గురించి చెప్తే విసుగు, ఇలాంటివన్నీ చూపిస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళందరికీ ఇలాంటి మహాత్ముడు కూడా ఉన్నాడు, అమ్మవారి కరుణకు పాత్రమైన మహాకవి మూకకవి ఉన్నాడని ఎలా తెలియాలి? అందరికీ తెలియాలి కదా. అందుకే ఆయన ఏం చేశారంటే 500 శ్లోకాలు కూడా అక్కడ ఫలకాలపై లిఖింపజేసి పెట్టారు. వెళ్ళి చూసుకోండి, కనీసం చదవడం చేతకపోతే దండం పెట్టరండి. ఆయన అంత కృషి చేసినందుకు ఆ మాత్రం పని చేయొద్దండి. అలాగే సౌందర్యలహరి మొత్తం పెట్టారు ఆయన. అనేక వాగ్గేయకారులు కామాక్షి మీద రచించినంత, అంటే ఒక క్షేత్రం అనగానే దాన్ని ఆధారం చేసుకుని ఎన్ని సంస్కృతులు, ఎన్ని సంప్రదాయాలు, ఎన్ని కళలు విస్తరలే అవన్నీ అక్కడ పెట్టారండి. అలాగే నేను అక్కడ అడయప్పాలెంలో అప్పయ్య దీక్షితుల వారి యొక్క మందిరం చూశాక, ఒకవైపు దీక్షితుల వారిని గొప్పతనాన్ని తలంచుకుని ఎంత పరవశించిపోయానో, ఆ పరవశించిన హృదయం చంద్రశేఖరుల యొక్క పాదాల మీద వాలిపోయిందండి. అంతే, ఇంకొక మాటలో చెప్పాలంటే. ఆ విధంగా ఎన్నెన్నిని చెప్పేది, ఆ మారుమూలను గమనించుకుని వెళ్ళి ఆలయాలను ఉద్ధారం చేసినవి ఎన్నెన్నో, వారి ఉనికి చేత ఆ ఆలయములు మరింత వర్ధిల్లాయి. ఇలాగ మనకు మళ్ళీ కనిపిస్తున్నది ఆయన యొక్క ఈశాన విజ్ఞానం. ఈ శిల్పాగమ సదస్సులు అనేక ప్రాంతాల్లో వారు నిర్వహించారు. నిర్వహించిన ప్రతి చోట కూడా అన్ని కళలు ఉద్ధరింపబడ్డాయి. అయితే వారి దగ్గర గమనించవలసిన గొప్ప విషయం ఏంటంటే ధర్మము. సాధారణంగా ధర్మము అనేది కర్మకు సంబంధించింది, జ్ఞానం ఒకటి ఉన్నది, మధ్యలో ఉపాసన ఉన్నది, భక్తి అనేది మూడిటికి చెందినది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు ధర్మము విషయంలో వారు ఎంతగా ఉంటారంటే, ఎన్ని కబుర్లు చెప్పినా నువ్వున్న స్థితి బట్టి మాట్లాడాలి. మన వేదాంతము విచారణ ఎంత చేసినా గృహస్థుగా ఉన్నప్పుడంతా గృహస్థుకు తగ్గట్టు ఉండాలి, బ్రహ్మచారిగా ఉంటే బ్రహ్మచారికి తగ్గట్టు ఉండాలి, లేకపోతే అన్నీ వదిలి సన్యాసించుకోలే వెళ్ళాలి. అలాగే సన్యాసము అన్నప్పటికీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. నియమాలు లేని ఆశ్రమం ఏది లేదండి. కొందరు అనుకుంటారు సన్యాసి అంతా హాయిగా ఉంటాడు అనుకుని, ఏం హాయిగా ఉండడు. మనం ఉన్నది తప్ప అన్నీ బాగుంటాయని అనుకోవడం ప్రతివాడికి సహజం, అదో లక్షణం. అని దేని కష్టాలు దానికి ఉంటాయి. సన్యాసికి నియమాలు ఎవరికి ఉండవు, చాలా కఠోర నియమాలు సన్యాసికి. ఆశ్రమాలు అన్నీ ఆశ్రమాలే, ఆశ్రమాలు కావు. శ్రమ అంటేనే కష్టపడాల్సింది. అంటే ఆసమంతాత్ శ్రమయుక్తం ఆశ్రమం, అంతే. సంపూర్ణ శ్రమ లేనిది ఏదీ లేదు. అసలు శ్రమ లేకుండా కర్మ ఎలా క్షయమవుతుంది? శ్రమ పడాల్సిందే. ఈ ఉపాధి లక్షణం శ్రమ పడితే కానీ ధరించాం. అత్యాశ్రమైన వాడు నిజానికి ఏ ఆశ్రమానికి చెందరు. అటువంటి వారు రమణులు లాంటి వారు, వారు పీఠాధిపతులు గారు, అత్యాశ్రమి అంతే. అంతేగాని వారు ఎలా ప్రవర్తించారు, వీరు ఎలా ప్రవర్తించారు మనం చర్చ చేయకూడదు. వారి స్థితి బట్టే అది తీర్చుకోవాల్సింది. వారు అత్యాశ్రమి, వీరు యత్యాశ్రమి. యత్యాశ్రమంలో ఉన్న అత్యాశ్రమి. కానీ అత్యాశ్రమి అనే వ్యవస్థ తనలో ఉంచుకున్న యత్యాశ్రమానికి ఏమీ భంగం కలిగించకుండా తూచా తప్పకుండా పాటించారు. ధర్మం అనేది ఎలా ఉండాలో ఆయన దగ్గర నేర్చుకోవాలి. దీన్ని బట్టి మనం ధర్మాన్ని ఎలా పాటించాలో అనేది. అందుకే విశ్వనాథ్ వారు ఒక పద్యం చెప్తారు, ఇది ఏనాటికి ఏమగున్ తెలియదో ఈ రామ, ఎన్నాళ్లుగా బ్రతుకు అన్ని నెలల సమల్ దినము లిప్త రక్షింపగా తుది నీ జీవితమెల్ల శ్రేష్టమగు, లేదా ఒక్క యొచ్చంబుచే ఇది పాపంబున అంటే అట్లే ఎగునోయి అల్లకాలానకున్నని చెప్పారు మహానుభావుడు. కానీ జీవితంలో ధర్మరక్షణ అనేది అంత జాగరూకతతో చేసుకోవాలి. ప్రతి వాళ్ళు చాలా తేలిగ్గా తీసిపారేస్తారు. తేలిగ్గా ధర్మాన్ని తీసిపారిస్తే భారంగా కొన్ని జన్మలు అనుభవించవలసి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే ధర్మ విషయంలో ఎంత కఠినంగా ప్రవర్తించాలి, ఇంకొకరికి బోధించడంలో కాదు, తాను ఆచరించేటప్పుడు. విశ్వనాథ వారు ఒక మాట చెప్తారు, మనుజులు ఈ రీతి నడువవలయునని చెప్పు మనుజులు లక్షలు కోట్లు అన్నారు. మానవులు ఇలా ఉండాలని చెప్పే మానవులు కోట్ల మంది ఉంటారు, కానీ నడిపించి వాడు లేడు, మహితమవు సృష్టి చిరనాటి నుండి శ్రీ రాఘవుడు తక్క అన్నారు. అలా నడిచిన వాడు రామచంద్రమూర్తిట. మళ్ళీ వీరి విషయంలో అది ప్రతి అంశము ఉదాహరణే దానికి ధర్మ విగ్రహంలో. కానీ వీరి గురించి మనం చెప్పేటప్పుడు ఎప్పుడైనా ఒక పని చేసేటప్పుడు భయం అనేది చాలా అవసరం. భయం మళ్ళీ 2 రకాలు. కొందరికి అన్నిటికీ భయమే, అడుగు తీసి అడుగు వేస్తే భయం, ఆ భయం దుర్లక్షణం. కుతోభీహి అన్నారు కదా, అజ్ఞానజనితమైన భయం పక్కన పెట్టండి. కానీ భయంలో కూడా పాజిటివ్ సైడ్ ఒకటి ఉంది. దీనికి చంద్రశేఖర్ వారి భక్తాగ్రగణ్యులు చంద్రశేఖర్లు చెప్పిన మాటను ఇంగ్లీష్లో ఒక మంచి టర్మ్ వేశారు, హెల్దీ ఫియర్. హెల్దీ ఫియర్, పాజిటివ్ సైడ్ అది హెల్దీ ఫియర్, ఆరోగ్యకరమైన భయం అంట. ఈ భయం చాలా అవసరం అండి, ప్రతి వాడికి అవసరం. నిజానికి ఈ కథ ప్రతి రంగంలో వాడు వినాల్సిందే. అదేమిటి అంటే, మనకంటూ ఒక పదవో బాధ్యత వచ్చిందనగానే వెంటనే భుజాలు ఎగరేసుకోవడం కాదు, ఆ పదవిలో బాధ్యతలను ధర్మాలు ఎలా ఉంటాయి. అందుకు ఆయనకు పసితనం అనాలి, లేకపోతే సన్యాసం అనేది 13 ఏళ్ళకి పసితనం కాకేంటండి. ఆ 13 ఏళ్ల వయస్సులో ఆ మహానుభావుడు పీఠాధిపత్యం వచ్చిందని కాదు, పీఠాధిపత్య బాధ్యతను నేను సక్రమంగా నిర్వహించగలనని భయపడ్డాను.
ఇప్పటికీ భయపడుతూనే ఉన్నానన్నారు పెద్దయ్యాక. ఆ బాధ్యత నిర్వహణలో భయం ఉంటుందిరా అంటే గురువుగారికి కూడా భయం ఉందన్నమాట అనకూడదు. అది ఆ భయం, అందుకే భయము భక్తి అనే మాట పెద్దవాళ్ళు అనేవారు ఇదండి. భయం లేనిది భక్తి లేదు, భయము భక్తి కలిసి ఉండాలి. భయము అంటే కాళ్ళు చేతులు వణుకుపోవడం కాదు, తానున్న ధర్మాన్ని సరిగ్గా చేస్తున్నానే లేదా, సరిగ్గా చెయ్యాలి ఏ ఆటంకం లేకుండా అనేటువంటి ఆ భీతి, జాగ్రత్తతో కూడిన భీతి, అది హెల్దీ ఫియర్. అది ఉంటేనే ధర్మం రక్షింపబడుతుంది. దాని విషయంలో వారు చెప్తారు, నాకు మొట్టమొదటి పీఠాధిపత్యం వచ్చినప్పుడు నేను సర్వశాస్త్రముల సర్వ యోగముల లక్ష్యం వేదాంతము ఇవేవి నా దృష్టిలో లేవన్నారు ఆయన చెప్పినది. మరేమిటి ఉన్నదంటే, నేను పీఠాధిపతిగా నిత్యం మన త్రిపుర సుందరీ చంద్రమౌళీశ్వరుల అర్చన సరిగ్గా చేయగలనా, అక్కడున్న నియమముల ప్రకారంగా చేయగలనా, మొదటిది. రెండవది, అనేక పండిత గోష్ఠులు నిర్వహించాలి పీఠాధిపతి, అవన్నీ సమర్థంగా నిర్వహించగలనా, ఇవి సరిగ్గా చెయ్యాలి, ఇది ఒక్కడి తప్ప నా మరొకటి లేదన్నారు. తన బాధ్యత పట్ల ఆయనకు ఉన్నటువంటి విషయం. తర్వాత మహాత్ములు వేదాంత విద్య అవన్నీ ఉన్నాయి, లేక కాదు. కానీ ధర్మం విషయంలో హెల్దీ ఫియర్ అనేది ఎప్పుడు ఉండాలి. దానికి సంబంధించి ఎవడో గుర్తించి ఏదో శిక్ష వేస్తాడో, ఎవడు గుర్తించకపోతే శిక్ష వేయకపోతే దొంగైనా దొరగా చెల్లిపోవచ్చు అనేటువంటి నేటి సమాజానికి ఇప్పుడు చెప్పబోయే ఇతివృత్తం ఒక పెద్ద పాఠం కావాలి. ఒకడు గుర్తిస్తే దోషం కాదు, గుర్తించకపోయినా దోషమే. గుర్తిస్తే ఇంకా నయమండి, వాడు 4 నిందిస్తాడు కదా, నీ పాపం కొంత క్షయమైపోతుంది. లేదా నిన్ను పట్టుకు శిక్షిస్తుంది ప్రభుత్వం, మరికొంత క్షయమైపోతుంది. దండన చేత పాపానికి ఇక్కడే శిక్ష అయిపోతుందిట. అప్పుడు పరలోకంలో మరి పాపానికి శిక్ష ఉండదు. కానీ మనం చాలా తెలివిగా ఎవరు నిందించకుండాను శిక్ష పడకుండాను దాచిపెట్టుకుంటావు పాపాన్ని. దానివల్ల నరకాదులు తప్పవు, ఇతరత్రా తప్పదు కూడా. కనుక చెప్తున్న కొద్దీ ఖర్చు అయిపోతుంది ఏదైనా, ఎవరిష్టం వాళ్ళది. కానీ ఇంకోటి చెప్పడం నిందించడం కాదు, తనకు తాను గుర్తించడం చాలా ప్రధానం. ఎందుకంటే మనిషి నేను సంపూర్ణంగా ధర్మంగా ఉన్నానని చెప్పలేడు. కనీసం నాకు తెలిసినంత వరకు అధర్మం చెయ్యలేదు అనేనా చెప్పగలగాలి. తెలుసుకోండి, కనీసం జీవితంలో అదొక్కటి పెట్టుకోవాలి. ఎందుకంటే నువ్వు ధర్మంగా ఉన్నావో అధర్మంగా ఉన్నావో నీకు తెలియకపోవచ్చు, నీకు తెలిసినంత మేరకు నువ్వు ధర్మంగా ఉండే ప్రయత్నం చేయి. ఆ మాత్రం నువ్వు ప్రయత్నం చేస్తే పరమాత్మానికి సంపూర్ణ ధర్మం చేసిన ఫలితాన్ని ఇస్తాడు. అందుకని సంపూర్ణ ధర్మం ఎవరూ పాటించలేరు. అందుకే యావచ్చక్తి అని ఎందుకు వచ్చిందండి. యావచ్చక్తి అంటే అది ఎవరు మాత్రమే. కొందరు అంటారు నేను సత్యం పలుకుతానని, తప్ప ఆ మాట అనద్దు. సత్యం పలికే శక్తి దమ్ము ఎవడికి లేదు. తాను సత్యం అనుకున్నది చెప్తాడే తప్ప సత్యం చెప్పలేడు ఏ మానవుడు కూడా. అవునా లేదా మీరు ఆలోచించండి. అవతల విషయం ఉన్నదొన్నది చెప్పానండి, కాదు సత్యం. ఉన్నది నీకేమనిపించిందో అది చెప్పు, అది కూడా వ్రతమే. ఎందుకంటే కపటం లేకుండా చెప్పేవి కనుక అది సత్యవ్రతమే. కానీ సత్యం నువ్వు పలకలేదు, సత్యం అనుకున్నది పలుకు. కనుక ధర్మం ఇన్ని రకాలుగా ఉంటాయి, అత్యంత సూక్ష్మమైన అంశములు. ఈ మహానుభావుల విషయంలో ఇంత పెద్ద పీఠానికి అనేక ట్రస్టులు ఉంటాయి, రకరకాల ట్రస్టులు, అన్నీ ఒక ఛత్రఛాయలోవే, అందులో సందేహం లేదు. చూడండి, అలాంటి సమయంలో ఒక ట్రస్ట్ డబ్బు ఇంకో ట్రస్టుకు వాడేట. ఆ సమయంలో ఆడిటింగ్కి ఇక్కడ నియమించబడినటువంటి ఆడిటర్స్ వచ్చారు. వారు లెక్కలు చేస్తూ ఉంటే ఈయన సమక్షంలో జరుగుతోంది అవంతా కూడా. ఈయన అడిగారు, అవును ఆ ట్రస్ట్ది ఈ ట్రస్ట్కి కూడా వాడడం జరిగింది అన్నారు. అవునండి అని. వాళ్ళ మొహం చూసారు, ఇదేదో తప్పు అన్నట్టుగా వాళ్ళ మొహంలో కనబడింది. వెంటనే అడిగారు, ఇదేమైనా దోషమా అని అడిగారు ఆయన. అవునండి, ఒక ట్రస్ట్ది ఇంకో ట్రస్ట్కి వాడకూడదు అన్నట్టు. వాడితే అన్నారు శిక్ష ఉంటుందా? ఉంటుందండి అన్నారు. ఏమిటా శిక్ష అంటే శ్రీవారికి శిక్ష ఏంటండి అన్నట్టు. మనకేంటి, మేమున్నాంగా, మేము సవరిస్తాం, ఏం పర్వాలేదు, మీకు శిక్ష ఏంటండి అన్నట్ట. కాదు కాదు, చట్టరీత్యా ఏమిటి శిక్ష అని అడిగట్టండి. అంటే సుమారు 1 మాసం పైచిలుకు ఇంప్రిజన్మెంట్, ఖైదు చెయ్యాలి అతగాడిని అన్నారు. తర్వాత ఇందులో మళ్ళీ సవరించాలి, ఇది దానికి శిక్ష, సవరణ. ఓహో సరే, వాళ్ళంతా వెళ్ళిపోయారు అక్కడికి. వెంటనే ఆయన ఏం చేశారంటే తాను ఉన్న చోట ఉన్న కటకటాల తలుపు వేసుకుని ఆ శిక్షాకాలం ఎంత చెప్పారో అంతవరకు బయటకు రాలేదండి మహానుభావులు. మీరు ఇది గమనించవలసిన ప్రధాన అంశం. అంటే ఏ చట్టమో శిక్షిస్తుందని కాదు, తనని తాను శిక్షించుకున్నారు మహానుభావులు. చూడండి, ఇక్కడ ఇది నిజానికి పాపమా దోషమా? నియమపాలన, ధర్మం అంటే ఎంత సూక్ష్మంగా పాటించాలో చూడండి. ఇది మనకిప్పుడు చెయ్యరాని అధర్మాలన్నీ చేసేసిన వాళ్ళకి ఇది వింటే అనిపిస్తుంది. కొంతకాలానికి ఇంకా ధర్మగాథలు చెప్తే హాస్యాస్పదాలు అయిపోతాయేమో. ఎందుకంటే అధర్మం అలవాటైపోయే పాడు కాలంలోకి వచ్చేసాం. అవినీతిపరుడు పాలకుడు అయ్యాడండి అంటే ఎవరు కారండి అని సమర్థించుకుంటూ అవినీతిని నెత్తికెక్కించుకుంటున్న ప్రజలున్న దేశం అయిపోయింది భారతదేశం. ఎంత బాధాకరమైన అంశం. అలాంటి వారికి ఈ కథలు చెప్పాలండి. ఇంకా ఇక్కడ తగ్గిపోయిందే కదా, అవలేదు చూడండి. ఇప్పుడు ఈయన భోజనం ఎలాగా? మనకంటే ఏం పోయి కటకటాల నుంచి తెప్పించుకుంటాం.
కానీ సాధారణంగా కాస్త ఆచార సంపన్నుడు, శ్రోత్రియుడు, పూజా పునస్కారం చేసుకున్నవాడు కూడా ఒక చోట వండిన అన్నం ఇంకో చోటకి తెప్పించుకు తినడు. అలా తినకూడదు, అలా దోషం అది. అసలు అన్న నియమాలు ఈ రోజులు ఎంతమందికి తెలుసు? అసలు అక్కడ వండిన అన్నం అక్కడే సమీపంలో పెట్టి దానికి నియమబద్ధంగా పుచ్చుకోవాలి. ఇది యతీశ్వరుల భిక్షావందనమేనా? అంతే, అదే పద్ధతి. అందుకు వంటశాల మరొక చోట ఉన్నది, ఈయన బంధించింది ఇక్కడ. కనుక తాను భోజనం నిత్యం చేసే స్థలం కాదు అది, భిక్షావందనం చేసే చోటు కాదు. అప్పుడు ఆ మహానుభావులు ఏం చేశారంటే, ఇక్కడికి తెప్పించాలి కదా, తీసుకురాలేదు. చూడండి మరి ఏం తిన్నారంటే, ఆయన తిండి ఏమిటండి? నిత్యోపవాసి, అర్ధోపవాసం, ఇదే ఆయన జీవితం అంతా కూడా. ఆయన తీసుకున్నది అడపాదడప బెల్వదళాలు, తులసి దళాలు, ఇంతే. వీడితోనే అంతకాలం ఆయన అందులో ఉన్నారు. మొత్తం ఆ చెప్పిన కాలపరిమితి అయ్యాక ఆ ట్రస్ట్ డబ్బు మళ్ళీ ఈ ట్రస్ట్లోకి తీసుకొచ్చి అంతా సవరణ చేయడం జరిగిందా అని అడిగట. జరిగింది అంటే అప్పుడు తెరుచుకుని బయటకు వచ్చారు. ఇది ధర్మం అంటే, ధర్మాకృతి అంటే ఇంత లోతైన అంశం ఉన్నది. గమనించితే విషయం బోధపడుతుంది కదా మనకి. ఇటువంటిది కనుకనే ధర్మ విషయం వాటిలో బోధించడం ఎవరైనా చేయగలరండి. అక్కడ ఇలా చెప్పారు, ఈ శాస్త్రం ఇలా చెప్పారండి, ధర్మశాస్త్రాలన్నీ కోట్ చేసేవాళ్ళు కూడా కనిపిస్తారు. కానీ ఈ మహానుభావుల యొక్క ధర్మం ఆచరణ అనేటువంటిది వీరి దగ్గర తెలుసుకోవాల్సింది. అందుకే ఇక్కడి నుంచి మనం నేర్చుకోవాల్సింది కనీసం ధర్మావలంబన అనేది ఎంత జాగ్రత్తగా జరగాలో. అంతేగాని ఈ రోజుల్లో ధర్మం చెప్పేవాడి మీద కోపం ఎక్కువ అవుతుంది, వేదాంతం చెప్పిన వాడి మీద మరీ కోపం ఎక్కువ అవుతుంది అన్నాడు. యోగంలో ఉన్నాం మనం ఇక్కడ. ఎందుకంటే ఆధ్యాత్మిక విద్యలు కూడా ఎంటర్టైన్మెంట్లు చేయగలిగేటువంటి కాలంలో ఉన్నాం. అలాంటప్పుడు ఈ విషయములు తెలుసుకుని గ్రహించవలసినవి ఉన్నాయి. ఇక వీరి దగ్గరకు వచ్చి పాశ్చాత్యులు గ్రహించిన విషయముల్లో ముఖ్యంగా హాజియో నాకమూరా అనేటువంటి ఒక ప్రొఫెసర్, ఆయన టోక్యో యూనివర్సిటీ జపాన్ నుంచి వచ్చి గురుగారిని దర్శనం చేశారు. వైదికం అది, దాన్ని శైవం స్వీకరించింది. అది వైదిక మతోద్ధర్త అయినటువంటి వీరు ఆ విభూతి చిహ్నం ధరించారు. అంతేకాదు విశిష్టాద్వైతిగా వైష్ణవుడిగా పుట్టిన బెల్లంకొండ రామరాయ కవి హయగ్రీవ అనుగ్రహం వల్ల అద్వైత జ్ఞానం పొంది శంకర భక్తులైపోయారు. ఆయన ఆ సమయంలో ఎంత జ్ఞానము ఎరుక కలిగిన వాడు గనక ఆయన భస్మధారణతోనూ ఉన్నారు చివరి వరకు. అది తెలుసుకోవాల్సిన అంశం అది. ఎందుకంటే వైదికమైన సంప్రదాయం అది, అది స్మార్థం అంటే. దానికి సంబంధించి మనమేమో మనకే ఎరుక లేకుండా ఉంటే, మరి జపాన్ అతను ఆ నాకమూరా ఆయన ప్రశ్న వేసేట. వేస్తే ఏవండి మరి మీరు భాష్యాల్లో నారాయణుడిని ప్రధానంగా చూపించారు, ఆయన శైవంగా ఎందుకున్నారండి అని అడిగారట శంకరుల విషయంలో. ఆయన స్పష్టంగా చెప్పారు, అయ్యా అద్వైతంలో స్మార్థంలోనూ శైవ వైష్ణవ భేదములు లేవయ్యా, వాళ్ళు నమ్మేది ఒకే పరబ్రహ్మ వస్తువుని, అదే నారాయణ, శివ, శక్తి అని చెప్పబడుతుంటుంది అని అంత తేటగా చెప్పారు. ఆయన చక్కగా అర్థం చేసుకున్నారు. ఆయనతో చేసిన చర్చలో ఏంటంటే వర్ణముల గురించి అడిగారండి. ఈయన చర్చ అంటే ఆయన ఇంకోళ్ళకి ఎంత చెప్తారో తెలుసుకుని కుతూహలం. ఆ దేశంలో, ఆ నాగరికతలో, ఆ భాషలో అక్షరములు ఎలా ఉంటాయి, వర్ణ సమామ్నాయం అంటాం, అక్షరాల గురించి అడిగారు. ఆయన వివరించేట. ఇప్పుడు మీరు రాస్తున్న అక్షర క్రమం సంస్కృతాన్ని అనుసరించే ఉందా అని అడిగేట. ఎందుకంటే అవతలవాడు సంస్కృత పండితుడు కూడా, పైగా ఫ్రెంచ్లో ప్రొఫెసర్. ఆయన ఎంత గొప్పవాడు చూడండి నాకమూరా. జపాన్లో ఉన్నాడు, జపనీస్లో అనువాదం చేశాడు మన సంస్కృత గ్రంథాన్ని, కనుక సంస్కృతంలో పండితుడు. ఫ్రెంచ్ భాషలో ప్రొఫెసర్ కూడా ఆయన, అంత భాషావేత్త. ఆయనతో ఈయన చర్చ చేశారు, లింగ్విస్టిక్స్ గురించి మాట్లాడారు. ఎన్ని విషయాలు చెప్తారు ఆయన, తెలియందేముంది, భాషాశాస్త్రం గురించి చర్చ చేశారు. ఆ వర్ణ సమామ్నాయం, జపాన్ వర్ణ సమామ్నాయం అంతా మన సంస్కృత పద్ధతిలోనే అచ్చులు హల్లుల్లో ఉంటుంది కనుక. దీన్ని బట్టి ఆయన ప్రతిపాదించింది ఏంటంటే, ఒకప్పుడు మనదైన ఆర్ష విజ్ఞానమే అంతా వ్యాపించి ఉన్నది అని చెప్పడానికి ఆ సంఘటన మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఇలా వారి జీవితాన్ని మనం పరిశీలిస్తూ ఎన్నెన్నో విషయాలు గ్రహించుతున్నాం. ఒకవైపు ఆయన యొక్క ఈ ధర్మ ప్రబోధం కలిగించినటువంటి విషయంతో పాటు విద్యారక్షణ ఎలా చేశారు, ఈ రెండింటి కలబోసుకుని మనం చెప్తున్నాం. పైగా ఆ ప్రేరణ ఎంత చక్కగా చేస్తారంటే, వేదాదుల్ని చెప్పడమే కాదు, పిల్లలకు కూడా ఆయన చూపించిన ఆదరణ, పిల్లల పట్ల కూడా ఆయన చూపించిన ఆదరణ. ఒకసారి ఆయన వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టేట గణపతి దగ్గర, కొట్టగానే పిల్లలందరూ మూగేట. అక్కడ వెంటనే వాళ్ళు అందరూ అదిలించేట. వద్దొద్దు అదిలించద్దు, ఉండని అన్నట్ట. ఎందుకంటే గణపతే పిల్లల దేవుడు, పిల్లల్ని ఎందుకు అలా అదిలిస్తారన్నాడు. పిల్లయ్యారు ఆయన, ఆ విధంగా చెప్పారు. అంత ఆదరణ ఆయనకి. అంతేకాదు పిల్లల పట్ల ఆయన చేసే అర్హేభ్యో బాలకేభ్యస్స ప్రదదాచ్చమిదాతరాత్ అన్నారు. అర్హులైన బాలకులకు కూడా అమితాదరణ చూపించేట. దానికి అనేక ఉదాహరణలు కనిపిస్తాయి మనకి. ఎలాగో అంటే పిల్లల చేత ఆయన చిన్న చిన్న ప్రార్థనలు మొదలు నేర్పించే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. అంటే బాల్యం నుంచే వీరికి మన సంస్కృతి పట్ల అవగాహన కలిగించాలి అనే సంస్కారం అక్కడ మనం నేర్చుకోవాల్సింది. అందులో ప్రధానంగా పిల్లల చేత నామాలు, శ్లోకాలు రాయించి వారికి కానుగ్గా బంగారు కాసు ఇచ్చేవారటండి. అలాగా ఆయన ఒకప్పుడు
చిదంబరం దగ్గర ఆనంద తాండవేశ్వరం అని ఒక ప్రాంతంలో ఆయన ఉన్నప్పుడు పిల్లలందరి చేత శ్రీరామాయ నమః అని మీరు 100 మార్లు రాసే పేపర్ తీసుకొస్తే మీకు కాసిస్తానన్నట్టు. అనేక మంది రాసి తెస్తూ ఉన్నారు. ఈయన వచ్చిన వాళ్ళందరికీ కాసిస్తున్నారు. ఒక పిల్లాడు వచ్చేట, అతడికి మాత్రం ఊరికనే కాసిచ్చి పంపకుండా సొల్లు సొల్లు శ్రీరామాయ నమః సొల్లు అన్నట్టండి. అంటే శ్రీరామనామ చెప్పు చెప్పు అన్నట్ట. మిగిలిన వాళ్ళకి మాత్రం చెప్పు చెప్పు అనలేదు, కాసిచ్చి పంపించారు. ఈ పిల్లాడికి మాత్రం సొల్లు సొల్లు అన్నట్ట. ఆ పిల్లాడు ఏడుస్తున్నాడు చెప్పలేక. ఆ పక్కనున్న పండితుడు చెప్తున్నాడు గురువుగారికి, అయం మూకహ అయం మూకహ అంటే వీడు మూగవాడు అందుకు చెప్పలేడని. అయినా వాడి మాట వినిపించుకోకుండా సొల్లు సొల్లు అన్నట్ట. సొల్లు 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 అంటే ఆ పిల్లాడు శ్రీరామాయ నమః అని చెప్పాడు. అంటే పిల్లలకి విద్యనిచ్చారు, పలుకిచ్చి విద్యనిచ్చారు మహానుభావుడు. ఈయన మూకం కరోతి వాచాలంలో ఆ కారుణ్యం చూడండి ఎన్ని రకాలకు కనబడుతున్నదో. పైగా ఆయన కారుణ్యంలో చూపించండి, పేద చిన్న ఇలాంటివి ఏమీ లేవు ఆయనకి. ఎవరో పెద్ద ఏర్పాటు చేసి చాతుర్మాసానికి వస్తారో అనుకుంటూ ఉంటే ఆయన వెళుతూ ఒక పల్లెలో దిగిపోయి ఒక పేద బ్రాహ్మడు తలుపు తట్టి నీ ఇంట్లో ఉంటానని చెప్పగలరు ఆయన మహానుభావుడు. అది చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అసలు వారు మా ఇంటికి వస్తే బాగుండు, వస్తారో లేదో అనుకుంటే ఆయన ఒక ఇంటి గుమ్మం మీద, ఒక పేద ఇంటి గుమ్మం మీద పల్లకి ఆపించారు. రాత్రి సమయం తలుపు తట్టి పిలుద్దామన్నట్ట. ఆయన పడుకుని ఉంటాడు, భంగం కలిగించద్దు అన్నట్ట. ఆ పడుకున్న వాడికి పరమాచార్యులు తన ఇంటి ముందు నిలబడ్డట్టు కల వచ్చి ఉలికిపాడి లేచి తలుపు తెరిచాడు ఎదురుగా పరమాచార్యులు. ఈ విషయం వింటే నాకు గుర్తొచ్చింది, శృతదేవుడి ముందు మిథిలా నగరంలో కృష్ణ పరమాత్మ నిలబడ్డట్టు అనిపించింది. ఎందుకంటే పిలిచిందేమో బహుళాశ్వుడు జనక మహీపతి. ఆ సమయంలో జనకులు వారు మిథిలా నగరంలో వారు కృష్ణ పరమాత్మను పిలిచారు. అక్కడికి పరమాత్మ ఎలా వెళ్ళాడంటే ఋషులతో వెళ్ళేట. ఎందుకంటే పిలిచిన వాడు బ్రహ్మజ్ఞాని, తత్వజ్ఞాని, దేహాత్మ భ్రాంతి లేని విదేహరాజు. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరివారంతో సైనికులతో వెళ్తాడా? ఋషులతో వెళ్ళాడు ఆయన. అప్పుడు ఈయన అనుకున్నట్ట, మా ఇంటికి కూడా వస్తే బాగుండు, ఆయన నేను చక్రవర్తినా పాడా ఏదో పేద బ్రాహ్మణుడిని అనుకున్నాడు శృతదేవుడు. అనుకున్నాడు, తలుపు తట్టేట్టు కృష్ణ పరమాత్మ. ఏ సమయంలో బహుళాసురుడు ఇంట్లో ఉన్నాడో అదే సమయంలో ఈయన ఇంటికి వచ్చాడు. ఆయన వచ్చి ఆయన పెట్టిన ఆహారం తీసుకుని చక్కగా విశ్రాంతి తీసుకుంటూ ఉంటే పైన పుట్టం అల్లలార్చి అంటారు పోతన గారు. పైన వేసుకున్న వస్త్రాన్ని అల్లల్లార్చుతూ కృష్ణుడు నా ఇంటికి వచ్చాడు, భోజనం చేసేయండి, వెక్కి వెక్కి ఎచ్చేటండి ఆనందంతో శృతదేవుడు. అలా ఎందరు శృతదేవుల్ని అనుగ్రహించారో ఈ జగద్గురువులు వారు మనకి తెలుసా. అందుకు వారి ఆదరణ బాలురు పెద్దలు అని భేదం లేదు, స్త్రీలు పురుషులని భేదం లేదు. అదేవిధంగా ఈ జాతివాడు ఆ జాతివాడని లేదు. ఎక్కడో గొల్లవాడు వీరిపై అచంచలమైన భక్తితో తనకున్నటువంటి కొద్దిపాటి భూమిని అమ్మి ఈయన కానుగ్గా ఇచ్చారట. అంతకుముందే మేము భూమి అమ్మేసి మీకు సమర్పించుకుంటామంటే వీల్లేదు అనేవారు తండలం అనే ప్రాంతంలో. కానీ ఈ మహానుభావులు ఆయనపై అచంచలమైన భక్తితో ఆ గొల్లవాడు ఆయనకు తెలియకుండా ఆయన అమ్మేసి డబ్బు తెచ్చుకొచ్చి ఇచ్చేటండి. ఇచ్చేస్తే ఏం చేశారో తెలుసా, ఆ ప్రాంతానికి సంబంధించిన తహసీల్దార్ని పిలిపించి అక్కడ పోరంబోగ్గా ఉన్న ఒక భూమిని ఈ గొల్లవాడి పేరు మీద రాయించి ఇచ్చేసేటండి. అని ఆ గమనింపు అంటే ఇచ్చిన వాడిది పుచ్చుకోవడమే కాదు, ఇచ్చిన వాడి స్థితిని కూడా గమనించుతూ ప్రతి వారి పట్ల ఇటువంటి ప్రేమను చూపించారు. కానీ ఇంతవరకు మనం చూపించడంలో ఆయన్ని మనం మహిమల మూర్తిగానే కాకుండా ధర్మ ప్రతిష్టాపన చెయ్యడము అనేటటువంటిది అవతార పురుషుల లక్షణము అని తీసుకుని ధర్మం ఎన్నెన్ని కోణాలతో ప్రతిష్ఠిస్తారో చెప్పుకుని ఇంతవరకు వివరించుకున్నాం. చిట్ట చివరిగా ఏఆర్ రామన్ అనేటువంటి ఒక ప్రసిద్ధ పాత్రికేయుడు, వీరి ఇంటర్వ్యూలు చాలా చేశారు. ఆయన అన్న ఒక్క మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మహిమల గురించి ఆయన చెప్పింది. ఎందుకంటే చాలామంది ఈ ధర్మము సనాతన విషయము ఇవి తెలిసిన మహాత్ముల్ని గ్రహించకుండా మహిమలు మాయల వెంట పడుతూ సనాతన ధర్మ విషయంలో లోతు తెలియకుండా ప్రవర్తించడమే కాకుండా ఎప్పుడైనా ప్రసక్తి తెచ్చినప్పుడు మరి వారిని మీరు పూజిస్తారు కదా అని అంటూ ఉంటారే. రామకృష్ణాదులతో ఆదిశంకరులతో ఆ పరంపరకు చెందిన వారితో ఇతరులను మనం పోల్చడానికి కూడా లేదని చెప్పడం కోసం చిన్న విషయం ఏఆర్ రామన్ చెప్పినటువంటి విషయం. వారి అద్భుతాలు ఎలా ఉంటాయంటే భస్మంతో బంగారం చేయరు, దరిద్రుల్ని క్షణంలో ధనవంతుల్ని చేయరు, మామూలు మనిషిని రేపు పొద్దున్న ప్రైమ్ మినిస్టర్ని చెయ్యరు, ఏ మాంత్రికుడు ఏ ఇంద్రజాలకుడు చెయ్యలేని ఒక్క అద్భుతం ఆయన చేస్తారన్నాడు. ఏమిటా అద్భుతం అంటే మా స్వామి చేసే అద్భుతం స్వామి సమక్షంలో ఉన్నప్పుడు భగవంతుని సన్నిధిలో ఉన్నామనే భావన కలిగిస్తారు. అదే అద్భుతం. ఇది ఒక్కటి చాలు మహాస్వామి వారంటే ఏంటో చెప్పడం. అందుకే భగవాన్ షల్లక్షణములు ఏవైతే మనం చెప్పుకుంటామో అవన్నీ పరిపూర్ణంగా కలిగినటువంటి మహాత్ములు వారు. వారిపై అనేకమైన స్తోత్ర కావ్యములు ఋషితుల్యులు రచించారు. అందులో ముఖ్యంగా పూర్వాశ్రమంలో కుప్ప లక్ష్మావధానులను పేరు పొందినటువంటి మహాత్ములు
శ్రీ 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 జనార్దనానంద సరస్వతి స్వామి వారు శంభోర్మూర్తి రచన కానీ, అలాగే గురుకృపాల గారు రచించారు వెంకట సుబ్రహ్మణ్య దీక్షితులు వారు మూక పంచశతిక తెలుగు అనువాదం చేశారు, నారాయణయానికి చేశారు. వారు ఒకసారి గురువుగారి దగ్గర బాధపడుతున్నట్ట. ఏమనంటే ఎన్నో మంత్రాలు తంత్రాలు ఉపాసనలు ఇవన్నీ ఉంటే అవన్నీ విడిచిపెట్టి నేను కేవలం కవిత్వం పట్టుకున్నానని అని బాధపడుతుంటే, నాయన నువ్వు కవితారూపంగా తపస్సు చేసి ధరించవలసిన వాడివి, కవిత్వం ఒక యోగం అన్నట్టు. అందుకు భగవదభిముఖంగా ప్రయాణించే ఏ సాధన అయినా యోగమే. అది సంగీతం కావచ్చు, సాహిత్యం కావచ్చు. అందుకే మన కళలన్నీ భగవదభిముఖంగా ప్రసరిస్తాయి కనుకనే వాటన్నిటిని ఉద్ధరించారు. అందుకే వారు చెప్పేటటువంటి మాటల్లో ఆళ్వారుల యొక్క పాశురాలు ఉంటాయి, నయనారుల యొక్క రచనలుంటాయి, త్యాగరాజ కృతులుంటాయి, అన్నమయ్య పాటలుంటాయి. వాగ్గేయకారులందరినీ స్మరిస్తారు. లౌకిక వాంగ్మయం మొదలుకొని, అంటే ఆఖరికి ఆయన చదవనది లేదు. ఏ భాషలోనైనా భాషా సాహిత్య వాంగ్మయాలు చెప్తారు వారు. అందుకు సాక్షాత్తు ఆయన యొక్క సమగ్ర జీవితాన్ని తెలియజేస్తూ అంటున్నారు జయచంద్ర గారు, కదాచిత్ కామాక్షీ చరణ కమల ధ్యాన పరత, కదాచిత్ వేదానాం శ్రవణ పరతానన్య మనస, కదాచిత్ దూరాదాగత కవిబుధాలాపనరత, మహత్పూతం శ్రీమద్గురు పరమహంసస్య చరితం. ఈ శ్లోకంతో ముగిసిన అంశం ఏంటంటే, ఆయన అమ్మవారి పూజ చేసేటప్పుడు, అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు చూడాలండి. అది అసలు ఎదురుగా సాక్షాత్ ఆ జగదంబ ముందు నిలబడ్డేటువంటి మహాయోగీశ్వరుడు ఎలా ఉంటారు అలా ఉంటారు ఆ సమయంలో. అలా కొంతసేపు అర్చనలో, కొంతసేపు వేదాన్ని వింటూ, పైగా గురువుల గారి గురించి ఒక మాట చెప్తారు, ఎక్కడ వేదపారాయణ జరుగుతుందో అక్కడ సూక్ష్మ స్వరూపంగా ఇప్పటికీ చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి ఉంటారు. అందుకు ఎత్ర గుణాధ కీర్తనంలాగా ఎత్ర ఈ వేదపారాయణ అక్కడ ఆయన ఉంటారు. అందుకే అక్కడెక్కడో వేదపారాయణంలో ఒక వేద పండితుడిని అవమానించిన విషయం ఇక్కడున్న ఈయనకి ఎలా తెలిసిందంటే అక్కడ ఉన్నారు ఆయన. అందుకు ఆయన వేదం అంటే అంత ప్రీతి. కదాచిత్ దూరాగత కవిబుధాలాపనరత, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన పండితుల్ని. పైగా చిత్రం ఏంటంటే, ఎవరైనా వెళితే ఆ ఊళ్ళో ఎప్పుడో తను ఆదరించిన వాడి పేరు గుర్తు చేసి ఆయన బాగున్నాడా అంటండి. వీళ్ళు వెళ్ళి వాళ్ళతో చెప్తారు, మిమ్మల్ని అడిగారండి అని. ఆ నిలువెల్లా కరిగిపోతాడు, నా పేరు గుర్తుపెట్టుకున్నారా అని. ఎందుకంటే సప్తర్షుల్ని శివుడు తలంచుకున్నట్ట. సప్తర్షులు వస్తారు, శివుడికి దండం పెట్టి అందరూ ఎవరిని తలంచుకుంటారో ఆయన నన్ను మమ్మల్ని తలంచుకున్నాడని వాళ్ళు పరవశించిపోయారట. అలా ఎందరందరూ పండితులు ఈయన వారిని తలంచుకోవడం వల్ల ధన్యులయ్యాయని భావించారు. అంటే అందరిని అంత గుర్తు పెట్టుకుని పలకరిస్తారు, ఎప్పటిదో చిన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుని పలకరిస్తారు. అటువంటి ఆ ధారణామూర్తి, ఆ కృపామూర్తి. మొత్తానికి ఆయన అవతారంలో అన్ని కోణాలు చూసాం ఇంతవరకు. అన్నిటినీ కలిపి ఒక్క పాత్రలో పెట్టేద్దాం గుణాలన్నీ, ప్యాకింగ్ బాగుంటుంది మనకి. అదేమిటయ్యా అంటే, అన్ని గుణములు కలబోసిన పెద్ద గుణం దయ. దయామూర్తి ఆయన, పోత పోసిన కామాక్షి కారుణ్యం. అసలు అమ్మవారే జగత్రాతం శంభోర్జయిత కరుణ కాచిధరుణ అని శివుని కారుణ్యమే అమ్మవారి యొక్క ఆరుణ్యము అని అంటారే. ఆ కారుణ్యం అక్కడ కామాక్షిదేవిగా కూర్చుంటే నడిచి చంద్రశేఖరేంద్ర శాస్త్రి స్వామి వారిగా తిరిగింది. మొత్తానికి శివకారుణ్య స్వరూపం, దాక్షిణ్య స్వరూపం అది. అటువంటి దాక్షిణ్య స్వరూపమైన దక్షిణామూర్తి గారైనటువంటి జగద్గురువుల గురించి నాకు 3 రోజులు దొరికింది కదా అని చాలా సంబరపడిపోయారు. మొదటి రోజు 3 రోజులు చాలలేదనేటువంటి అసంతృప్తితో కూడిన సంతృప్తితో, సంతృప్తితో కూడిన అసంతృప్తితో సంపూర్ణం చేసుకుంటూ ధన్యుణ్ణిని భావిస్తూ నాకు ఈ భాగ్యాన్ని కల్పించినటువంటి శ్రీపీఠం వారికి నమస్కారం చేసుకుంటూ ఉన్నాను. అన్ని చోట్ల చెప్పడం ఒక ఎత్తు, ఎందుకంటే నేను ప్రవచనాలు చెప్పడం ప్రారంభించి ఇప్పటికీ పుష్కర కాలం దాటింది. ఈ పుష్కర కాలంలో పరమాచార్య స్మరణ లేకుండా ఒక్క ప్రవచనం జరగలేదు అని చాలామంది ఇక్కడ తెలుసు. నేను ప్రవచనాల్లో ఉట్టంకించిన విషయాలు చెప్తేనే కొన్ని రోజులు పడుతుంది. ఇక్కడ కొన్ని కొత్త విషయాలు చెప్పాలని నేను అనేక మంది ద్వారా తెలిసినవి, విన్నవి ఇవన్నీ గ్రహించి చెప్పడం జరుగుతున్నది. వారి సర్వజ్ఞత్వాదులకు అనేక ఉదాహరణ. అదే సమయంలో ఇక్కడ నిన్నటి రోజున ఒక అద్భుతం జరిగింది. ఏమిటంటే, మా పరమ గురువులు అనంతానందనాథుల వారి స్వామిశాస్త్రి గారు, ఆ స్వామిశాస్త్రి గారి ద్వారా శ్రీ విద్యా సంప్రదాయం నేర్చుకున్న అర్చకులు కామాక్షి మందిరంలో ఉన్నారు. అలాంటి అర్చకుల్లో అత్యంత పెద్దవారు వృద్ధమూర్తి అయినటువంటి శ్రీ రామచంద్ర స్వామి వారిని నేను కలిశాం. ఆయన ఒక మాట చెప్పారు, మాకు శ్రీ విద్య నేర్చుకోమని స్వామిశాస్త్రి గారి దగ్గర పంపిన వారే చంద్రశేఖరేంద్ర స్వామి వారు అన్నారు. మా గురువు గారిని అలాగే పంపారు. ఆ పంపేటప్పుట ఎక్కడో ఊళ్ళో ఉన్నారు. సరే వెళ్తానండి, ఎక్కడికి వెళ్తాను, అడ్రస్ తెలుసా అని అడిగట్టండి పరమాచార్యులు. అడ్రస్ ఆయన చెప్పేట.
మద్రాసులో వెళ్ళు, ఫలానా మాంబళంలో ఫలానా రోడ్డు తిరుగు, అక్కడి నుంచి కుడివైపు తిరుగు, అక్కడ పూల దుకాణం దొరుకుతుంది, అటువైపు ఎడం వైపు తిరుగు, అటువైపు ఒక పెద్ద మేడళ్ళు కనబడతాయి, ఆ మేడల మధ్యలో చిన్న ఇల్లు ఉంటుంది, అది అనంతానందనాథుల వారిని అని చెప్పారు. ఏం వెళ్ళారైనా? అది సర్వజ్ఞతే. ఆ విషయం నిన్న స్వయంగా చెప్పారు. కనుకనే మాలాంటి వాళ్ళకి వారు గురించి అందరూ చెప్తూ ఉంటే గుండెలో నాటుకుపోతాయి. ఆ ధర్మసూత్రం ఏదైతే శాస్త్రముల ద్వారా నేర్చుకున్నామో ఆ సూత్రం దగ్గర పెట్టుకుని వారి లీలల మణులన్నీ గుచ్చుకుని దాంట్లో హారం చేసుకుని అది గళంలో ధరించి ఆ పలుకులను అందరికీ వినిపిస్తూ మేము ధన్యులు అవ్వడం భాగ్యంగా నడుస్తున్నది. అది ఇక్కడ జరగడం మహద్భాగ్యంగా భావిస్తూ ఈరోజు నా యొక్క ఈ జీవనయాత్ర ప్రవచనము అంతా ఒక సాధన. ఈ సాధన ఒక పటిష్టతను పొందింది అని నేను భావన చేస్తున్నాను. దీన్ని పరిపూర్ణం చేస్తూ ఉన్నారు. దానిని పరిపూర్ణం పరిపుష్టి చేయడం కోసమై ఈ చోటు చెప్పడం జరిగింది. పైగా ఈ చోటున సమక్షంలో ఇక్కడ కూర్చోపోయినా నా చేత మాట్లాడించిందంతా కూడా ఎవరో నాకు తెలుసు. వారు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు, శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామి వారు. వీరి కారుణ్యం నేను ఏనాడో అనుభవించాను. పైగా వీరు ఉభయులు కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క కరకమల సంజాతులు. అది మనం మరువరాదు. వారి ఎంపిక అంటే ఎలా ఉంటుంది? సాక్షాత్ శివుడు ఎంచుకున్నటువంటి శివస్వరూపాలు రెండూ కూడా. అందులో ముఖ్యంగా స్వామివారికి 60వ ఏడు ప్రవేశించినప్పుడు ఋగ్వేదం చదువుకుంటూ దానిలో పరిణతి సంపాదించినటువంటి శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారిని వారు ఇక్కడ పీఠాధిపత్యం ఇవ్వడం జరిగినది. ఉత్తర పీఠాధికారిగా. అది వారి పూర్వాశ్రమ నామం సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. చిత్రం ఏంటంటే వీరి పూర్వాశ్రమ నామం స్వామినాథన్. వీరు ఋగ్వేదీయులు, ఇది ఋగ్వేద పీఠం, ఇది వారు ఋగ్వేదీయులు. ఆ తర్వాత 1983లో బాలస్వామిగా, అప్పుడు ఇంకా ఎక్కడో ఒరిస్సాలో నేను చదువుకునేవాడిని. ఆ సమయంలో వార్తగా తెలుసు. మా నాన్నగారికి చాలా భక్తి పరమాచార్యులు వరపే. ఎప్పుడు వచ్చి చూడలేదు కానీ తరచూ చెప్పేవారు, వారు ఒక్కరు చాలురా అనేవారు మాత్రం. ఆ ఒక్కరు చాలురా అనే మాట మాకు బాగా పట్టేసింది. తర్వాత వారి యొక్క విజయేంద్ర సరస్వతి స్వామి వారి గురించి వార్తల్లో వాటిలో చూస్తూ వారి ఘనతను మా నాన్నగారు చెప్పగా అప్పుడు విన్నాం. తర్వాత తెలుసుకుంటూ అనేక మార్లు అనుభవించాం. ముఖ్యంగా సర్వజ్ఞత్వంలోనూ కారుణ్యంలోనూ ఆ శంకర విభూతి 2 రూపాలతో ఇప్పటికీ ఈ పీఠంలో అధిష్ఠించి సనాతన ధర్మాన్ని కాపాడుతున్నది. ధర్మరక్షణలో ఎన్నెన్ని ఉద్యమాలు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ప్రారంభించి వ్యవస్థీకరించారో వాటన్నిటి పటిష్టపరచడమే కాకుండా ఆ మార్గంలో ఎన్నో నూతన వ్యవస్థల్ని తీసుకువచ్చి హిందూ ధర్మ పరీక్షణలో జాగరణోద్యమాలు లాంటివి కొన్ని దశాబ్దాల క్రితమే నిర్మించిన మహాత్ములు శ్రీ 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 జయేంద్ర సరస్వతి స్వామి వారు. అటువంటి వారి యొక్క అండదండల్లో మనం ఉన్నామనేదే ఒక ధన్యతా భావన. మరొక ప్రత్యేక విషయం, జయేంద్ర సరస్వతి స్వామి వారి యొక్క వైభవాలు నాకు తెలిసి 2 ఇక్కడ ముచ్చరించుకుంటూ ఉన్నా. ఒకప్పుడు నేను చెన్నై నగరంలో ఉన్నప్పుడు నేను రాసిన ఒక పాటని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడబోతున్నారు ఏవిఎం స్టూడియోలో. అది చాలా తెల్లవారిపూట, సుమారు 7 గంటల ఆ ప్రాంతంలో పాట. కొంచెం ప్రశాంతంగా ఉంది వాతావరణం అంతా. అప్పుడు నేను స్క్రిప్ట్ ఆయన చేతికి ఇచ్చాను. ఆయన చూస్తూ ఉన్నారు. ఈ లోపల మైక్ అరేంజ్ చేసేటటువంటి అక్కడున్న ఆ నిపుణుడు టెక్నీషియన్ ఆయన వచ్చారు. అక్కడికి మైక్ పెడుతూ ఉంటే ఓ మాట అన్నారు, బాలుగారు, బాబు నీకు జరిగిన గురువుగారి దగ్గర జరిగిన అనుభవం ఒక్కసారి వీరితో శర్మగారితో చెప్పన్నట్టు అనగానే ఆయన నాతో చెప్పాడు. నేను ఆశ్చర్యపోయాను. జయేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనానికి వచ్చి ఇక్కడ క్యూలో నిలబడ్డాట అతను. ఆయన మనస్సులో హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఏమిటంటే, నేను చిన్నప్పటి నుంచి నా గొంతు ఆడగొంతు, మగ గొంతు లేదు, ఎక్కడికి వెళ్ళినా అవమానంగా అనిపిస్తుంది, ఎందరు మహాత్ములైనా దీన్ని మార్చగలరా అని మనస్సులో అనుకున్నట్టు ఆయన. తిరిగి క్యూలో వస్తూ ఉంటే సరిగ్గా స్వామివారి దగ్గరికి వచ్చినప్పుడు అందరికీ ఇచ్చినట్టే పటిక బెల్లం, కుంకుమ, అక్షతలు ఇచ్చారండి. అవి తీసుకుని బయటకు వచ్చి పటిక బెల్లం మింగి పక్కకి తిరిగి ఆ స్తంభం నుంచి ఇటువైపు వచ్చాడో లేదో గొంతు మారిపోయింది, మగ గొంతు వచ్చింది కదా. ఇది ఎవరో చెప్పడం కాదు, స్వయంగా ఆయన చెప్పింది. కానీ ఇది ఫలానా మహిమ అని ఇక్కడ పుస్తకాల్లో రాకపోవచ్చు, అదృష్టవశాత్తు నా చెవి పడింది ఇది. ఇక్కడ ఇలాంటివి ఎన్నో నేను నాకు సమీపంలో జరిగిన అంశంలో మీ ముందు ప్రస్తావించాను. మరొక్కటి ఏమిటి అంటే, ఒక వ్యక్తి కేవలం లామినేషన్స్ వేసుకు బ్రతుకున్నటువంటి ఒక సామాన్య యువకుడు, అతడు నాస్తికుడు సహజంగా. కానీ ఒకసారి అతనికి ఏం బుద్ధి పుట్టిందో కానీ ఆదిశంకరుల యొక్క లైన్ డ్రాయింగ్ ఒకటి వేసి దాన్ని లామినేషన్ చేసి ఒక చిత్రపటంగా చేయాలని ఆలోచన అతడు.
ఆ డ్రాయింగ్ పూర్తి చేశాడు. ఇంకా తర్వాత వాటి యొక్క ముద్రణ పూర్తి చేద్దాం, దాన్ని పక్కన పెట్టి సైకిల్ రిపేర్ చేసుకుందామని చెన్నైలో ఆయన ఒక మార్గం యొక్క ఒకవైపు నిలబడి ఉన్నాడు సైకిల్ షాప్ దగ్గర. ఈ లోపల జయేంద్ర శాస్త్రి స్వామి వారి యొక్క వాహనం ఒకటి వస్తుంది. హఠాత్తుగా వాహనం అయితే నిలబడి చోట ఆపారండి. ఆపి ఆయన కిటికీని తెరిచి ఈ పిల్లవాడిని పిలిచేట. ఎవరినో అనుకుని అటు ఇటు చూస్తున్నాడు ఆయన. ఇలా రా అన్నట్ట. తననే అని తెలిసి వెళితే అతనికి ప్రసాదంగా పూలదండ, విభూది, కుంకుమ ఇవన్నీ ఇచ్చి నువ్వు ఇంట్లో రాసిపెట్టి ఉన్నటువంటి శంకరుల యొక్క చిత్రాన్ని బాగా వ్యాప్తి చేయని చెప్పారు. ఆ వ్యక్తి నాకు చాలా దగ్గర పరిచయం. ఇలాంటివి ఒక 2 సంఘటనలు చెప్పుకున్నాం. అంటే మనం అటువైపు చంద్రశేఖరుల వారి యొక్క దివ్య చరిత్రను చెప్పుకుని ఆ తర్వాత ఈ విషయంలో వివరించుకోవడం వల్ల ఆ పరంపర ఎలా కొనసాగుతూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నది అనేది మనం తెలుసుకున్న అంశం. ఇలా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ మహానుభావుని యొక్క విశేషముల్లో మనం ఆ జీవన నిర్వహణలో ఉండేటువంటి 2, ఒకవైపు తాను బోధిస్తూ మాట్లాడుతున్న మహామౌని, ఆయన చేసిన మౌన వ్రతాలు ఇంకెక్కడ మనకు కనబడవు. అందుకే ఆయన మౌనం మరపనేది క్షణం కూడా లేదుట ఆయనకి. కానీ 4 మంది ఉన్నా బాహ్యాన్ని మర్చిపోయి సమాధిలో ఉండగలట. ఈ మాటను చెప్పారు మహానుభావులు జటావల్లభులు పురుషోత్తం గారు. ఇత్థం స్మృతే పాటవ వైభవేపి క్షణేన విస్మృత్య జగత్ సమస్తం సమాధి మాప్నోతి యత్ర తిష్ఠేత్ ఆత్మన్యవాంగ్మానస గోచరే సహా అన్నారు. అంటే విస్మృతి అనేది లేకపోయినప్పటికీ క్షణకాలంలో అన్నీ మర్చిపోయి అవాంగ్మానస గోచరమైనటువంటి సమాధి స్థితిలో ఉండగలరు అని. పైగా గురువుగారి బోధలు కానీ మీరు ఏ కొద్దిపాటి చదివినా వెంటనే ఆచరించాలని ప్రేరణ వస్తుంది. అందుకే వారి చిత్రపటం ఇంట్లో ఉంచుకుని వారి మాటలను గుర్తు తెచ్చుకున్న మనస్సు ఎప్పుడైనా వికారాలకు లోనైతే వెంటనే కట్టుకుంటుందండి. అదేనా మనం ప్రాక్టీస్ చేయవచ్చు. సాధనలో గొప్ప అంశం ఏంటంటే గురువుగారి చిత్రపటం ఎదురుగా పెట్టుకోవడం పెద్ద సాధనట. ఆ విషయాన్ని చెప్తూ గేహే గేహే యస్య చిత్రం అన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఆయన చిత్రపటం, ప్రతి నోట ఆయన నామం, ప్రతి హృదయంలో ఆయన స్మరణం. అది ఆయన తన జీవిత కాలంలోనే సాధించినటువంటి గొప్ప అవతార కృత్యమని జటావల్లభులు పురుషోత్తం గారు చెప్పినటువంటి మాట. అందుకు వారి యొక్క స్మరణ, వారి యొక్క శ్రవణము ఇవన్నీ కూడా మనల్ని ఎలా తరింపజేశాయంటే తద్దర్శనం పాప వినాశనం స్యాత్, తద్భాషణం శ్రోత్ర విభూషణంచ, తద్బోధనం గ్రంథి విభేదనంచ, తత్సంస్మృతి సర్వశుభప్రదాత్రి అని ముగించారు ఆయన. ఆయన దర్శనము పాప వినాశనంట, ఆయన భాషణము శ్రోత్ర విభూషణంట, ఆయన బోధనము గ్రంథి విభేదనము అన్నారు. ఇక్కడ అజ్ఞానపు గ్రంథి భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వసంశయా అని చెప్పినట్లుగా అజ్ఞానపు గ్రంథి విచ్చుకుపోతుందండి ఆయన బోధన వల్ల. అందుకు దర్శన, భాషణ, బోధన, స్మరణలు 4 చెప్పారు. ఆయన దర్శనం పాపనాశనం, ఆయన భాషణం శ్రోత్రభూషణం, ఆయన బోధనం గ్రంథిభేదనం, ఆయన స్మరణ సర్వశుభప్రదాత్రి. స్మరణ మాత్రమే సర్వశుభప్రదాత్రి. ఇందులో మనం దర్శనం చేయగలమా? భాషణం చేయగలమా? చేయగలం. కళ్ళు మూసుకుని ఆ మూర్తిని ధ్యానించండి. రక్తాంత స్పృహణీయ దీర్ఘనయనం అని చెప్పినట్లుగా విశాల నేత్రములు కారుణ్యాన్ని వర్షిస్తున్నటువంటి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ధ్యానించిన ఆయన భాషణం వినలేకపోయినా ఆయన భాషణల గ్రంథాలు మనకు లభిస్తున్నాయి. ఒక్క మాట చాలు జీవితాలు మార్చేస్తుంది. అంత స్పష్టంగా అంత తేటగా చెప్తారు. ఇక భాషణ బోధనముల గ్రంథం ద్వారా తెలుసుకుంటే ఆయన స్మరణ ఎల్లప్పుడూ చేసుకోవాల్సింది. ఆయన తలంపులు మనల్ని పవిత్రం చేయుగాక అని నమస్కరిస్తూ జగద్గురువుల యొక్క పాదాలకు వందనం చేస్తూ ఆయన కారుణ్యం ఎంత దగ్గరది అంటే శ్రీ దేవదేవీ కరుణా కటాక్షం ఆకాంక్షమానా బహుకష్ట సాధ్యం నరా నిరాశ నభవేయురజ్జ యదేశ మౌనీ సులభ ప్రసాద అన్నారు. కామాక్షీదేవి కటాక్షం దొరకడం అనేది మానవులకు అంత తేలిక కాదు అని అనుకుంటాం, కానీ వీరి కటాక్షం చాలా సులభంగా దొరుకుతుంది కదా, అది కామాక్షి కటాక్షమే అన్నారు. అమ్మవారి చూపుల వెలుగు ఈయన కన్నుల్లోంచి ప్రసరిస్తూ ఉంటుంది మన వైపు. అది చంద్రశేఖరుల యొక్క దివ్య చరిత్ర. ఈ విధంగా మనం ఒక స్కీమ్ అనగా ఒక పథకాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని అనుసరించి మొత్తం తిప్పుతూ చంద్రశేఖరుల వారి యొక్క జీవితంలో కొన్ని రత్నాల లాంటి సంఘటనల్ని ఏర్చికూర్చుకుని ఒక సూత్రముగా మనం గ్రథనం చేసుకుని ఒక లక్ష్యశుద్ధితో మనం చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా చెప్పుకునే భాగ్యం కల్పించినటువంటి శ్రీపీఠం వారి చరణ కమలాలకు ప్రాంజలిస్తూ మాకు ఆప్తులు, మిత్రులు, గురుతుల్యులైన శ్రీ విశ్వనాథ శాస్త్రి గారికి నమస్కరిస్తూ వారు ముక్తాయింపు వచనములు పలికిన తర్వాత గురువుల యొక్క ఆశీస్సులు అందుకోవడానికి మేము సన్నద్ధంగా ఉన్నాం.